ఓకే. సో ఇవాళ ఏంటి అంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ వింశోత్తరి. వింశోత్తరి చూస్తున్నప్పుడు ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మెయిన్గా ఫోకస్ ఉంటుంది ఈరోజు క్లాస్లో. సో ఎక్సెప్షన్స్ ఏమున్నాయి మొన్న నేర్చుకున్న దానికి ఒకటి, దాని తర్వాత థీమ్ ఎలా చూడాలి, నవదుర్గ థీమ్ ఎలా చూడాలి, అంశపాద థీమ్ ఎలా చూడాలి, హెల్త్ ఇష్యూస్ ఎవరికి వస్తాయో ఒక పర్టికులర్ దశలో ఎలా చూస్తాము, ఓకే, నవాంశని యూజ్ చేస్తూ మిగిలిన ఫలితాలన్నింటినీ ఎలా తెచ్చుకోవాలి, దశా లార్డ్ని ఎలా వాడుకోవాలి, D9లో ఏ గ్రహము ఆ, దశానాథుడు ఎక్కడైతే ఉన్నాడో నవాంశలో అక్కడ ఏ గ్రహం ఉచ్చ పొందుతోంది, దానివల్ల ఏం ఫలితాలు వస్తాయి, D9లో ఏ గ్రహము నీచ పొందుతోంది దశానాథుడు ఉన్న చోట్లో ఏం ఫలితాలు వస్తాయి, మనకి ఏం ఫలితాలు రాబోతున్నాయి, మన యొక్క తల్లికి తండ్రికి మన పిల్లలకి, ఓకే, మన సొంత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం ఫలితాలు రాబోతున్నాయి, ఫలితాలని ఎలా తీసుకుంటాము అన్నది, ఏ ఏ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడుంటే ఏమేమి ఫలితాలు వస్తాయి, ఇది నాకు యాక్చువల్గా అజెండా ఉంది. చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతాను, లేదా 2 క్లాసుల్లోని లేదా ఒక క్లాసులో చూద్దాం. సో మొన్న చెప్పిన క్లాసులు విన్న ఉంటారు మీరు వింశోత్తరి దశ గురించి. అది విన్నాక ఇది వినండి, ఓకే, అది లేకపోతే అర్థం కాదు. మొన్న మనం చెప్పిన మాట్లాడుకున్న క్లాసులో ఏమిటి అంటే కంజంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే 2 గ్రహాలు 3 గ్రహాలు D1లో కలిసి ఉన్నప్పుడు వింశోత్తరి దశలో ఒక ఫలితము మరొక గ్రహము ఇస్తుంది అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. దీని మీద వీడియో ఉంది పూర్తిగా, కంజంక్షన్స్ ఇన్ D1 అని. ఇంగ్లీష్ క్లాస్ చూసేవాళ్ళు 106 క్లాస్ నంబర్ చూడండి, తెలుగు క్లాస్ చూసేవాళ్ళు క్లాస్ నంబర్ 66. ఇవి చూడండి. మీరు ఒకవేళ వెబ్సైట్ నుంచి చూస్తున్నట్టుగా అయితే కనుక వెబ్సైట్ నుంచి చూసేప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి రండి, యూట్యూబ్ వీడియోస్కి రావచ్చు. యూట్యూబ్ వీడియోస్లోని క్లాస్ నంబర్ టైప్ చేయొచ్చు. తెలుగు విషయంలో తెలుగు ఇక్కడ క్లిక్ చేసుకోండి, తెలుగు అని క్లాస్ నంబర్ టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక వింశోత్తరి దశ గ్రహముల యుతి అని ఉంది క్లాస్ నంబరు. ఈ క్లాస్ నంబర్తోని చెయ్యండి, ఓకే. ఒకవేళ ఇంగ్లీష్ క్లాస్ చూసేవాళ్ళు ఇంగ్లీష్ క్లాస్ కూడా 106 అనుకుంటాను, 106 వింశోత్తరి దశ కంజంక్షన్స్ ఇన్ D1. ఓకే, దీంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం ఫలితాలు వస్తున్నాయి, అంటే ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఫలితం ఇవాళ మొదలు పెడతాను, ఓకే. కంజంక్షన్స్ ఎలా వాడుకోవాలి D1లో ఫలితాల కోసం, ఓన్లీ వింశోత్తరి దశ ఫలితాల గురించి మాత్రమే వర్తిస్తుంది ఆ క్లాస్, ఇంకా దేనికి కాదు. ఒక్క నిమిషం. సో ఇవాళ ఆ క్లాస్లోని చెప్పిన వాటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ రోజు నాకు కవర్ చేయడం కుదరలేదు, రెండోది జ్ఞప్తికి కూడా లేవు, తర్వాత నేను తెచ్చుకున్నాను గుర్తు, రాశాను ఇక్కడ. అంటే ఏంటంటే ఒకటి, ఆ విషయాన్ని చూసి ఆ కంజంక్షన్స్ ని చూసి దశానాథుడు ఎవరు, అసలైన దశానాథుడిని ముందు నిర్ణయం చేస్తారు. కాబట్టి ఆ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ వదిలిపెట్టి ఇక్కడికి రాకండి, దశానాథుడు ఎవరో తెలుసుకోండి, ఓకే. దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఆ దశానాథుడిని పట్టుకునేటప్పుడు, అసలైన దశానాథుడిని పట్టుకునేటప్పుడు. దాంట్లో ఏంటంటే ఆ, రాహుకేతువులు కలిసి ఉన్నప్పుడు రాహుకేతువులకి ఫలితాలు మారుతున్నాయా, మారడం లేదా అన్నప్పుడు జనరల్గా చూసినవి, ఎందుకంటే కొన్ని ఎక్సెప్షన్స్ యోగమాయను దాటి పని చెయ్యవు. ఇప్పుడు నీకు ఆ రిజల్ట్ చూపించకూడదు అని యోగమాయ నిర్ధారించుకుంది అంటే నువ్వు అన్ని క్యాలిక్యులేషన్స్ వాడతావు, అన్నీ చేస్తావు, కానీ నీకు ఒక్కోసారి రిజల్ట్ వింశోత్తరి దశ చూపించకపోవచ్చు. కారణం ఏమిటి అంటే నువ్వు పట్టుకున్న దశానాథుడు తప్పు, ఓకే. కాబట్టి దశానాథుడిని పట్టుకోవడంలోనే ప్రయాస ఎక్కువ ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు నేను ఇక్కడ రాశాను. ఒకటి, రాహుకేతువులు కలిసి ఉన్నప్పుడు, ఒకటే రాహు ఉచ్చులో లేదా రాహు నీచిలో ఉండడము, లేదా కేతు ఉచ్చులో కేతు నీచిలో ఉండడము, లేదా దేంతో అయితే గ్రహము కలిసి ఉన్నదో ఆ గ్రహము ఉచ్చ నీచల్లో ఉండడము స్వక్షేత్రములో ఉన్నప్పుడు ఫలితాలు తారుమారు అవుతున్నాయి, ఒకదాని ఫలితము ఇంకో దానికి వస్తున్నది, ఓకే. దయచేసి ఇది ఒకటి చూసి ముందు అసలు ఏం చూడకుండా ఎవరు ప్రశ్న అడగద్దు. లాస్ట్ క్లాస్ వినలేదు దయచేసి క్వశ్చన్ అడగద్దు ఇవాళ, ఓకే. లాస్ట్ క్లాస్ విన్నవాళ్ళు మాత్రమే ప్రశ్న అడగండి, ఓకే. లేదు అంటే మాత్రము రాహుకేతువులు ఎవరి ఫలితాలు వాళ్ళు ఇస్తున్నారు, దాంతోపాటు ఆ రాశి యొక్క అధిపతి ఏదైతే ఉన్నదో
దాని ఫలితము కూడా ఇస్తున్నారు. ఓకే, అలాగే డిగ్రీస్ చూడండి, లగ్నం యొక్క డిగ్రీ ఏముందో నోట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఉంది, లగ్నము 15 డిగ్రీల్లో ఉంది. ఇప్పుడు ఏదైనా గ్రహము 15 డిగ్రీల మీద ఉంటే ఆ గ్రహము ఆ ఈ దాని ఫలితమే అది ఇస్తుంది, వేరే ఫలితాన్ని ఇవ్వదు. ఓకే, అది ఎక్స్చేంజ్లో పాల్గొదు రిజల్ట్స్లో. ఓకే, ఏవైనా రెండు గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉండి ఒకే నక్షత్ర పాదంలో కూడా ఉంటే అవి 199 సార్లు ఒకదానితో ఒకటి రిజల్ట్స్ మార్చుకుంటాయి. ఇది ఎలా తెలుస్తుంది అంటే D1 చక్రంలోని కలిసి ఉండి D9 చక్రంలో కూడా కలిసి ఉంటే ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నట్టు లెక్క. అవి పరస్పరము రిజల్ట్స్ని మార్చుకుంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో మార్స్ మర్కరీ మార్చుకుంటున్నాయి అనుకోండి, మీరు మార్స్ దశ చూస్తున్నప్పుడు మర్కరీ ఫలితాలను అన్వయించుకోవాలి, మర్కరీ దశ చూస్తున్నప్పుడు మార్స్ ఫలితాలను తెచ్చుకోవాలి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గ్రహాలు ఉచ్చ నీచ స్వక్షేత్రాలలో ఉన్నాయో అప్పుడు ఎక్కువగా ఇంటర్చేంజ్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఈ దశానాథుడిని కూడా మీరు ఈ ఇంటర్చేంజ్ చేసుకున్న దగ్గర నుంచే చూడండి, అలాగే బాగా ఫలితాలు వస్తున్నాయని నాకు అనిపించింది. లాస్ట్ క్లాస్లో నేను చెప్పినప్పుడు మీరు స్ట్రైట్గా చూడండి, మార్చవలసిన అవసరం లేదు అని అన్నాను, కానీ అలా కాదు. ఈ ఎక్స్చేంజ్ అయిన విషయాన్ని ముందు పెట్టుకుని, అంటే ఈ క్లాస్ ముందు చూసుకుని దాంట్లో నుంచి దశానాథుడిని నిర్ధారణ చేసుకుని అప్పుడు మీరు థీమ్ చదవండి. ఓకే, నక్షత్ర అధిపతి యొక్క థీమ్ ఎలాగ తెలుసుకుంటారు అని అంటే, నక్షత్రాధిపతి ఎవరో చూడండి. ఈ క్లాస్ చూసిన తర్వాత, ముందు క్లాస్ చూసి ఈ క్లాస్ చూసిన తర్వాత ఆ నక్షత్రాధిపతి ఎవరున్నారో, అంటే ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో అది తీసుకోండి. తీసుకుంటే దాని యొక్క వీడియో మొత్తం వినండి. వింటే చాలా క్లారిటీ వస్తుంది. ఆ వీడియో వింటే దాంట్లోని జరగబోయే ఫలితాలు మీరు తెలుసుకోవచ్చు. నేను మీకు ఇది వెబ్సైట్లో కొట్టి చూపిస్తున్నాను. ఒకవేళ ధనిష్ట నక్షత్రం వస్తే ఏం ఫలితం వస్తుంది తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి. ఓకే, దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుని ఆ నక్షత్రం యొక్క ఫలితము తెలుసుకోవలసినది. ఓకే, పూర్తి దశ అంతా దాని లోపల ఇమిడి ఉంటుంది. అందులో నుంచి ఏం ఫలితం రావాలో ఈ ఒక్క దశ నక్షత్రము థీమ్ బట్టి కూడా మీరు లాక్ చేసి పెట్టేయచ్చు. ఏం వస్తుంది ఫలితము అన్నది అక్కడి నుంచి లాక్ చేసి పెట్టవచ్చు. దీంట్లో కూడా డిస్పోజిషన్ వాడవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధ దశ నడుస్తోంది అనుకుందాం. ఓకే, ఈ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను, ఇప్పుడుది పెట్టాను. ఇప్పటికిప్పుడు బుధ దశ నడుస్తోంది. బుధ దశ ఏం ఫలితాలు ఇవ్వబోతోంది అన్నది తెలుసుకోవాలి అని అంటే బుధ క్షేత్రాల్లో ఉన్న గ్రహాలు ఏంటో చూడండి. ఓకే, బుధ క్షేత్రాల్లో ఉన్న గ్రహాలు చూసి ఇవి లగ్నాత్తు ఏ ఏ అధిపతిలో చూస్తారు. మీరు ఇంతకు ముందు మన నక్షత్రాల్లో కూడా నేర్చుకున్నాం. బుధ క్షేత్రాల్లో ఉన్న గ్రహాలు ఈ రెండు, గురువు శుక్రుడు రవి, ఈ మూడు గ్రహాలు ఉన్నాయి. ఇది చూసే వాళ్ళకి గురువు శుక్రుడు రవి ఈ మూడు గ్రహాల యొక్క ఫలితము బుధుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. ఓకే, ఈ నక్షత్రంలో ఉంటూ స్వాతి నక్షత్రము దేనికి ఉపయోగపడుతుందో థీమ్ చూసుకుంటారు. చూసుకుని తృతీయ షష్టమాల్లో ఉంది స్వాతి నక్షత్రం యొక్క అధిపతి. అవి ఏ ఏ గ్రహాల్ని డిస్పోజిట్ చేస్తోంది? భాగ్య వ్యయాధిపతి గురువుని, ఓకే, అలాగే ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడిని, పంచమాధిపతి రవిని. ఈ మూడిటి యొక్క ఫలితము ఆయా స్వాతుల్లోకి వస్తే, ఓకే, స్వాతిలోకి వస్తే ఆ ఫలితం ఏది? భాగ్య వ్యయాధిపతి ఫలితం స్వాతికి వస్తే ఏమొస్తుంది అది కూడా ఇచ్చాను నేను. ఓకే, ఇందులో ఏమీ కన్ఫ్యూజన్ ఉండదు. నక్షత్రాలకు వెళతారు, ఏ నక్షత్రం అయితే చూస్తున్నారో ఆ నక్షత్రాన్ని పట్టుకోండి. స్వాతి కదా, స్వాతిని పట్టుకుని స్వాతిలో ఒకటి వీడియో చూడడం. ఒకవేళ మీరు బిగినర్ ఇప్పటిదాకా చూడలేదు వీడియో,
స్వాతి నక్షత్రం యొక్క వీడియో పూర్తిగా చూడాలి. ఆ టైంలో స్వాతి నక్షత్రము పూర్తిగా పని చేస్తూ ఉంటుంది. ఆ దశ నడిచినంతసేపు మనం బుధుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఏ ఏ గ్రహాలు డిస్పోజిట్ అయి ఉన్నాయి స్వాతిలోకి బుధుడు మీదకి అన్న చూసినప్పుడు భాగ్య వ్యయాధిపతి అయిన గురువు బుధుడు ఇంట్లో ఉన్నాడు. ఓకే, కనుక 9th 12th లార్డ్ డిస్పోజిషన్ కూడా చదవాలి. 9th హౌస్లో ఏమొస్తోంది ఫలితము, 12వ ఇంట్లో ఏమొస్తోంది ఫలితము అన్నది స్వాతి నుంచి ఇచ్చాను నేను. ఓకే, ఇవన్నీ డిస్పోజిషన్ రిజల్ట్స్. ఇవి డైరెక్ట్గా స్వాతి అధిపతి వెళ్ళి ఉన్న రిజల్ట్ కాదు. ఓకే, ఎవరైతే కొత్తగా వింటున్నారో దయచేసి ఆ రిజల్ట్ చూసుకొని ఇక్కడికి రండి. ఓకే, తరువాత శుక్రుడు శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయ సప్తమాధిపతిగా ఉంటే ఏం రిజల్ట్ వస్తుంది? ఓకే, అవి కూడా ఇచ్చాను. ఒకటి రెండు మిస్ చేసి ఉండవచ్చును. అవి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల్లో మీకు కూడా తెలుస్తుంది అన్నీ తెలుసుకుంటే. అలాగే పంచమాధిపతి, రైట్, పంచమాధిపతి రవి. పంచమాధిపతి యొక్క రిజల్ట్ కూడా వస్తుంది. ఓకే, ఈ రిజల్ట్స్ని మీరు బేస్ చేసుకుని అచ్చా ఈ దశలో ఈ ఫలితాలు రాబోతున్నాయి. ఏ గ్రహము లేదు, ఉత్త స్వాతి మాత్రము పనిచేస్తోంది. ఇప్పుడు మీకు ఈ మూడు గ్రహాలు ఇక్కడ లేవు, ఉత్తగా ఉందనుకుందాం. ఇది ఖాళీగా ఉన్నాయి, ఏమీ డిస్పోజిషన్ లేదు. ఉత్త సప్తమంలో ఉన్న స్వాతిని తీసుకుంటారు. స్వాతి సప్తమంలో ఉంది. ఓకే, సప్తమంలో ఉన్న స్వాతి రిజల్ట్ తీసుకుంటారు అంతే. ఓకే, మాక్సిమం రిజల్ట్స్ ఇవి వస్తాయి. అది కాకుండా పూర్తి స్వాతి నక్షత్రం చదివినప్పుడు మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది థీమ్ దాని మీద ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పట్టుకుంటే ఓహో ఈ రిజల్ట్ వస్తుందా రాదా అని మీకు తెలియాలి అనుకోండి. ప్రతి నక్షత్రంలోని నెగటివ్ ఫలితాలు ఉన్నాయి, ప్రతి నక్షత్రంలోని పాజిటివ్ ఫలితాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఒక నక్షత్రంలో చాలా అన్ని సూపర్లే ఉన్నాయి అనే ఉద్దేశంలో ఎక్కడ ఉండద్దు. ఒకవేళ నేను చెప్పలేదు ఏమైనా నెగటివ్ ఫలితాలు నక్షత్రానికి అని అంటే అది నా తప్పుగా తీసుకోండి. దాంట్లో ఏ నెగటివ్ ఫలితాలు రావచ్చునో ఊహించండి. ఆ పాజిటివ్ పక్కనే రూపాయికి నాణానికి రెండు వైపుల్లాగా రెండు ఉంటాయి. ఓకే, అంతేకాని నీకు స్వాతి నడుస్తోంది సూపరు, నాకు ఆశ్లేష నడుస్తోంది వేస్ట్, ఇలాగ మాత్రం దయచేసి ఆలోచించవద్దు. ఇలా ఎక్కడ రాదు ఫలితం. ఓకే, బోధపడుతోంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కావడం లేదు అని అంటే ముందు చెప్పిన పాఠం విని ఉండాలి, లేకపోతే అర్థం కాదు. ఓకే, అందుకే అంటున్నాను కొత్తగా వస్తే నక్షత్రం యొక్క పూర్తి ఫలితము చదవండి. ఓకే, అది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే నవదుర్గల యొక్క థీమ్ తీసుకోండి. ఏ నవదుర్గ ఆపరేట్ చేస్తున్నామో ఆ నవదుర్గని పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మర్కరీని తీసుకుందాము. ఈ మర్కరీ స్వాతి 2వ పాదంలో ఉంది. ఓకే, ఇది ఎన్నవ నవదుర్గ అవుతుంది? 4వ నవదుర్గ అవుతుంది. ఎందుకు? ఓకే, ఇది ఎక్కడుందో చూడండి. తులలో ఉన్నది. తులలో ఏ ఏ పాదాలు మొదలవుతాయి? తులలోని చిత్ర 3వ పాదము, చిత్ర 4వ పాదము, స్వాతి 1వ పాదము, స్వాతి 2వ పాదము ఉన్నాయి. ఇది 4వ పాదం అవుతుంది. కనుక ఇది 4వ నవదుర్గ. ఓకే, స్వాతి 2వ పాదంలో ఉన్నప్పటికీ ఇది 4వ నవదుర్గగా అవుతుంది. 4వ నవదుర్గ ఏం చేస్తుందో తెలుసుకోండి. ఓకే, 4వ నవదుర్గని పట్టుకుని 4వ నవదుర్గ ఏం చేస్తుందో తెలుసుకుంటారు ఈ విషయం వచ్చినప్పుడు. అలాగే అంశపాదాలకి నేను పూర్తిగా ఒక క్లాస్ చేసి ఉన్నాను, అంశపాద నేమ్స్ అని. ఓకే, అంశపాదాలని పట్టుకుని అంశపాదాల నుంచి చేసిన వీడియో చూడండి. ఓకే, అంశపాదాస్ అని కొట్టారంటే ఇందులో ఏం లేదు, యూట్యూబ్ వీడియోస్కి వచ్చి చూస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ అని ఒక ఆప్షన్ ఇచ్చాను దీంట్లో. ఓకే, అంశపాదాలు చేశాను నేను. ఓకే, ఇగో ఆల్ పాద రిజల్ట్స్, అంశపాదాస్. ఇది చూడండి, ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో కూడా ఉంది. అంశపాదాల రిజల్ట్స్ గురించి చేసిన నక్షత్రము యొక్క ప్రతి నక్షత్రానికి అంశపాదాలకి రిజల్ట్స్ ఇచ్చాను నేను. ఓకే, నవాంశాలు 108 అన్ని నక్షత్రాల పాదాల ఫలితాలు, క్లాస్ నంబర్ 64. ఈ క్లాస్ నంబర్ 64 చూడండి. ఓకే, చూస్తే మీకు దాంట్లో నుంచి వచ్చే ఫలితము వస్తుంది. ఇవన్నీ ముందు మీరు ఒక బేస్ లైన్ ఏర్పాటు చేసుకుంటారు. ఇవి దాటి, ఈ 3 పాయింట్లని దాటి
దశ ప్రవర్తించదు. ఓకే, మీకు ఏం ప్రవర్తన వచ్చినా, దశ ఏం రిజల్ట్ ఇచ్చినా ఈ మూడిటికి లోబడే ఇవ్వాలి. దాని తర్వాత ఏమేమి రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది వాటికి సంబంధించినవే మరి కాస్త విపులంగా తెలుసుకోవడం కోసము ఇప్పుడు మొట్టమొదటిసారి నేను గ్రహాలని, ఇళ్ళని వాడుతున్నాను. ఓకే, మీకు ఉదాహరణకి ఒకటి చెప్పబోతున్నాను. క్విక్గా చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు మీరున్నారు అంటే లెట్ గాడ్ ఫార్బిడ్, ఎవరికి ఆ పరిస్థితి రాకూడదు. ఒక్కొక్కసారి నాకు రాబోయే దశలో ఆరోగ్యం ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకున్నారు. ఓకే, ఆరోగ్యం నాకు, లేకపోతే నా మదర్కి, నా బ్రదర్, సిస్టర్, నాన్నగారు, ఓకే, ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. దాన్ని బట్టి ఎలా తెలుసుకోవచ్చు? రాబోయే దశని బట్టి కదా ఉంటుంది. ఇప్పటిదాకా బాగుంది, వచ్చే దశ బాగుందా లేదా ఆరోగ్యపరంగా అన్నది చూద్దాం. ఓకే, దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను. ఓకే, ఇది ఎలా చూస్తాము అని. ఇలాగే మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. ధర్మార్థ కామ మోక్షాలు అన్నిట్లో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు దీని నుంచి. ఆ, అది మరి ఇవాళ కవర్ చేయగలుగుతామో లేదో చూద్దాం. లేదంటే మరొక క్లాస్ చెప్దామని వింశోత్తరికి నా ఉద్దేశం ఉంది. చూద్దాం. ముందు D1 తీసుకోండి. ఓకే, D1 చాలా ఇంపార్టెంట్. ఓకే, D1 తీసుకుని దాంట్లోని అధిపతుల్ని గుర్తుపెట్టుకోండి. లగ్నము యొక్క అధిపతి అంటే మీరు, భాగ్య అధిపతి మీ నాన్నగారు, చతుర్థ అధిపతి మీ అమ్మగారు. ఇవన్నీ D1 నుంచి చూస్తారు, అంటే రాశి చక్రము నుంచి. ఓకే, చూసి మీ అమ్మగారు, మీ అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, ఇవన్నీ మూడో ఇల్లు. కొంతమంది 11వ ఇల్లు కూడా తీసుకుంటున్నారు. అన్నయ్యలకి, వాటికి పెద్దవాళ్ళకు 11, చిన్నవాళ్లకు 3, ఎలా తీసుకున్నా పర్వాలేదు. 3 జనరల్గా భాతృస్థానము కాబట్టి 3వ ఇంటి నుంచి కూడా తీసుకోవచ్చును. ఓకే, అలాగని 11వ ఇల్లు వదిలేయడానికి లేదు. కొన్ని సార్లు 11వ ఇంటి నుంచి కూడా రావచ్చు ఫలితం. అవి నోట్ చేసుకుని ఇక్కడికి వచ్చేయండి, నవాంశకు వచ్చేయండి. ఓకే, మీ లగ్నం ఏంటో మీకు D1లో తెలుసు. ఓకే, ఇప్పుడు అంశపాదము, ఇప్పుడు ఎక్కడైతే దశానాథుడు ఉన్నాడో, ఓకే, అది ఎక్కడుందో చూసుకోండి. ఆ యొక్క దశానాథుడు ఉన్న స్థితి మీరు ఎవరినైతే అధిపతులుగా పెట్టుకున్నారో, అంటే మీ లగ్నాత్తు భాగ్యాధిపతి ఒక గ్రహం అయింది. ఆ గ్రహము నుంచి అష్టమంలో ఉన్నదా, వ్యయములో ఉన్నదా చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మీకు హెల్త్ ఇష్యూస్ చూపిస్తాయి. ఉదాహరణ నేను మీకు ఒకటి ఏదైనా ఇస్తాను. ఓకే, చూడండి. ఇది చూడండి, చూస్తే కొంత సర్ప్రైజ్లు అవి ఉంటాయి. అందుకే ఇదే చూపిద్దామన్న ఉద్దేశం. ఓకే, భాగ్యాధిపతి కుజుడు, చతుర్థాధిపతి కనిపిస్తుంది కదా అందరికీ? ఎవరికి ఇబ్బంది లేదు కదా? కనబడుతుంది కదా చార్ట్? గుడ్. భాగ్యాధిపతి కుజుడు, చతుర్థాధిపతి కుజుడు, స్వక్షేత్రం సూపర్, సంకల్ గుద్దేసుకున్నాం, కత్తిలా ఉంది అనుకున్నాం, ఓ శభాష్ అని కూడా అనుకున్నాం. ఓకే, ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 84. ఓకే, 84లోని డేట్ ఆఫ్ బర్త్ ఉంది. 84లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి 85 నుంచి ఫాదర్కి ఆల్మోస్ట్ ఆల్ బాగాలేదు. ఓకే, ఫాదర్కి 85 నుంచి ఇంచుమించుగా బాగాలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాహుదశ నడుస్తుంది. ఓకే, రాహుదశ నడుస్తోంది. రాహుదశ ఎలాగా ప్లేస్ అయ్యి ఉందో చూడండి. నవాంశలో ప్లేస్ అయిన పద్ధతి ఎక్కడుంది? జమినీలో ఉంది, మిథునంలో ఉంది రాహు. ఓకే, రాహు విడిగా ఉన్నాడు కాబట్టి ఏం వాడక్కర్లేదు. స్ట్రైట్ రాహు దశ తీసుకుంటున్నాం. రాహు దశలో ఎలా ఉంది? ఓకే, భాగ్యాధిపతి ఎవరు? కుజుడు. ఓకే, నవాంశ చూస్తున్నారు. ఇందులో ఇంకొక ముఖ్య విషయం చూసుకోవాల్సింది ఏంటి అంటే నవాంశలో ఏమైనా పరివర్తనలు ఉన్నాయా? ఇది కూడా ఇంపార్టెంట్. భాగ్యాధిపతి కుజుడు ని తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. తండ్రి యొక్క ఆరోగ్యం డైరెక్ట్గా చూపిద్దామని మీరు ఏం చేయొచ్చు అంటే, ఎలాగో షార్ట్ కట్ చెప్తాను ఇది చెప్పిన తర్వాత.
కుజుడికి ఏమైనా పరివర్తనలు ఉన్నాయా చూడండి. కుజుడు చంద్రుడితో పరివర్తనలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కుజుడిని ఇక్కడ వేసుకోండి, చంద్రుడు ఉన్న ఇంటి నుంచి, ఇంటి దగ్గర వేసుకోండి. ఓకే, చంద్రుడు ఉన్న ఇంటి నుంచి నడుస్తున్న దశానాథుడిని లెక్క పెట్టండి. ఓకే, లెక్క పెడితే 8 ఇళ్ళు వస్తాయి. ఓకే, సీరియస్ ఇష్యూస్ హెల్త్కి ఉండవచ్చును. ఎప్పుడు ఎక్కువ సీరియస్ ఎప్పుడు ఉంటుంది ఇష్యూస్ అంటే, ఎప్పుడైతే ఈ ఈ నవాంశలో ఈ పరస్పర నీచలు, ఓకే, పరస్పర నీచలో ఉండడము, ఒకదాని నుంచి ఒకటి పరస్పరం. ఇప్పుడు భాగ్యాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు నీచి పొందాడు, కుజుడు యొక్క అధిపతి కూడా నీచి పొందున్నాడు నవాంశలో. ఓకే, ఇలా ఉండి ఆ దశ రావాలి. ఊరికేనే నవాంశలో నీచిలో ఉంది అంత మాత్రం చేత ఏమి హెల్త్ ఇష్యూ రాదు. ఓకే, దశ వచ్చి తీరాలి, 8వ ఇల్లు అయి ఉండాలి, అప్పుడే నీకు ఆరోగ్యము పాడవడము అన్నది కనిపిస్తుంది. అష్టమము నుంచి ఆరోగ్యము పాడవడము. ఓకే, ఏ ఇంటి యొక్క నాథుడి నుంచి అష్టమములో ఉంటుందో అక్కడ నుంచి ఆరోగ్యము పాడవడము అర్థమవుతుంది. ఓకే, ఇది క్లియర్గా ఉండాలి. ఓకే, అష్టమాత్తు అష్టమము తృతీయము అక్కడ నుంచి కూడా. సో జనరల్గా ఎలా చూస్తాం, నేను ఎలా చూస్తున్నానంటే, ఎవరి ఆరోగ్యమైన ప్రాబ్లం ఉంది అలాంటివి చెప్పేటప్పుడు ఫస్ట్ థింగ్ 8th హౌస్కి ఏమైనా అంటే దశ నడుస్తున్నది ఎక్కడ నుంచి 8వ ఇంట్లో ఉన్నది, దీన్ని తెలుసుకోవాలనుకోండి. 6 ఇళ్ళు లెక్క పెట్టండి. 6 ఇళ్ళు లెక్క పెడితే ఎక్కడి నుంచి 8వ ఇంట్లో ఉందో తెలుస్తుంది. ఓకే, ఇది ఒక పద్ధతి. అలా నాకు తెలియదండి అన్నారు అనుకోండి, ప్రతి ఇంటి నుంచి లెక్కెట్టుకోండి, ఎక్కడికి దశానాథుడు 8వ ఇంట్లో ఉన్నాడో తెలుస్తుంది. ఓకే, 8వ ఇల్లు అనారోగ్య కారణము, అది లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ అంటే ఎక్కువ రోజులు బాధపడేది, లేదా ఒక ఇబ్బంది వచ్చింది తీరిపోయింది, మళ్ళా మరో ఇబ్బంది వచ్చింది మళ్ళా తీరిపోయింది, మళ్ళా మరో ఇబ్బంది వచ్చింది తీరిపోయింది. ఓకే, మంచం పడతారని కాదు నా ఉద్దేశం. ఇక్కడ మంచం పట్టేసి ఇంకా కదలలేరు, అది అది చెప్పడానికి ఇంకా చాలా ఇది కావాలి. ఇది క్విక్ చెక్ మాత్రమే. ఓకే, తొందరగా టక్కుని పట్టుకోవడానికి, మంచం పట్టేయడానికి మంచం నేయడానికి చాలా చూడవలసి ఉంటుంది. ఓకే, 8th హౌస్ గురించి నేను ఎప్పుడు చెప్పాను. ఓకే, 8వ స్థానంలో ఉండడము. ఓకే, ఇది ఏం చూపిస్తుంది అంటే, ఒకటి 8వ ఇంట్లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉండడము. ఇప్పుడు చూడండి, సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఏమంటాడంటే వీళ్ళు ఈయనకి బీపీ ఉందమ్మా అని అంటాడు అనుకుందాం ఎగ్జాంపుల్. లేదా ఈ రోజుల్లో చిన్నపిల్లలు వెళ్ళినా కూడా సాధారణంగా ఏంటి అంటే, బ్లాక్ ఉందమ్మా స్టంట్ వేసేద్దాం అని చెప్తున్నారు, పొద్దున్న తీసుకెళ్తున్నారు, సాయంత్రానికి స్టంట్ వేస్తున్నారు, మరుసటి రోజు ఉదయం డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు. అమ్మో స్టంట్ వేశారు అనగానే ఏంటవుతుంది, లైఫ్ స్టైల్ అంతా మార్చేసుకోవడం. ఓకే, కాంప్రమైజ్ అవ్వడం. ఇప్పుడు రేపటి నుంచి నేను రోజుకి ఇన్ని గంటలు వాకింగ్ చేయాలి, లైఫ్ స్టైల్ కాంప్రమైజెస్ చేస్తారు. చూడండి, నెయ్యి తినేవాడు నెయ్యి మానేస్తాడు, అదేదో తినేవాడు మానేస్తాడు, అయితే తాగేవాడు మానేస్తాడు, సిగరెట్లు కాల్చేవాడు మానేస్తాడు. లైఫ్ స్టైల్ చేంజెస్ చూపిస్తుంది ఈ 8th హౌస్ నుంచి. లేదా పథ్యం చేయడం చూపిస్తుంది, అధికమైన పథ్యం. ఓకే, లేదా అప్పటిదాకా అసలు నడవని వాడు ఒక్కసారిగా నడకలు మొదలు పెట్టేస్తాడు, విపరీతమైన నడకలు, వెరి నడక. లైఫ్ స్టైల్ చేంజెస్ తెచ్చుకోవడం. ఓకే, 12th హౌస్లో ఉంది దశానాథుడు. ఎక్కడ నుంచి అయితే పని చేస్తున్నాడో అక్కడ నుంచి 12వ ఇంట్లో ఉన్నాడు. అధిపతి నుంచి 12వ ఇంట్లో ఉన్నవాడు ఏం తీసుకొస్తాడంటే క్విక్ ప్రాబ్లం. ఓకే, ఎలాగ తెలుస్తుంది? ఇక్కడ ఇక్కడ ఒకవేళ చూపించాలనుకోండి, ఊరికే గీతలు పెట్టక ఎవరయ్యా అనిల్, ఊరికే ఊళ్ళల్లా గీతలు పెట్టడం. ఎవరైనా తెలిస్తే అది చెరపండి గీతలు. నేను జరపగలనేమో, మీరు ఎవరు చేయలేరు నాకు తెలిసి. సరే, ఇప్పుడు మనం ఏం చూసాము, ఇక్కడ నుంచి 8వ ఇంటికి చూసాం. మరి ఇక్కడి నుంచి ఎందుకు చూశారు? దశానాథుడు భాగ్యాధిపతి కుజుడు కదా, ఇక్కడి నుంచి ఎందుకు చూసాం? పరివర్తన ఉంది కాబట్టి కుజుడిని ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ఈ చార్ట్ చూస్తున్న వాళ్ళకి, ఇది చూస్తున్న వాళ్ళకి కుజుడిని ఇక్కడ వేసుకున్నాం, పరివర్తన ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి, నడుస్తున్న దశ అది కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఓకే, ఇలా కూడా క్విక్గా తెలుసుకోవచ్చు.
ఓకే, ఇంకోటి కూడా చూడొచ్చు. యాక్చువల్గా థీమ్ కూడా సపోర్ట్ చేయాలి. థీమ్ చూడండి, రోహిణి థీమ్. థీమ్లో ఏంటి ప్రాబ్లము? ఎల్డర్స్తో ఇష్యూస్, పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్. ఓకే, తండ్రి పెద్దవాడు అవుతున్నాడు, ఫాదర్లీ పీపుల్తో ఇష్యూస్, రైట్? ఆ దశ థీమ్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, దశ థీమ్కి మ్యాచ్ అవ్వకుండా ఉండదు, ఫలితము అలాగా రాదు. రెండు చోట్ల నుంచి మీరు కన్ఫర్మ్ చేసుకొని చేయొచ్చు, రైట్? ఓకే, ఎగ్జాంపుల్లో శుక్రుడు రాహువు. ఓకే, నోడ్స్, శుక్రుడు శని కూడా పరివర్తనలో ఉన్నారు. ఓకే, నోడ్ చూసే ముందు ఇది ఇది చూడండి, శుక్రుడు శని పరివర్తనలో ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ శుక్రుడు రాహు కన్నా. ఓకే, ఎవరు అడిగారు శుక్రుడు రాహు పరివర్తన తీసుకోవాలా అని? శుక్రుడు శని పరివర్తనలో ఉన్నారు, అది తీసుకున్నాను నేను. అదే ఇందాక నేను చెప్పిన మాట, ఒకవేళ మీరు ఎక్స్చేంజెస్ చూస్తున్నప్పుడు, అవి చూస్తున్నప్పుడు జనరల్గా నోడ్స్ మాత్రం వాళ్ళ ఫలితాలని ఇవ్వడానికి ఎక్కడైతే ఉన్నారో ఆ ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కంజంక్షన్స్ ఇవి జరుగుతున్నప్పుడు శుక్రుని కూడా మీరు కన్సిడర్ చేయవచ్చును. కానీ ప్రస్తుతం నేను అన్ని ఫలితాలకి వెళ్ళట్లేదు. అందులో చాలా ఫలితాలు వస్తే రాహు చాలా పెద్ద దశ, రైట్? సో శుక్రుడు ఫలితం కూడా ఇస్తోంది కాబట్టి శుక్రుడు సప్తమంలో ఉన్నాడు, ఆ టైంలో పెళ్లి జరగడము అవన్నీ, ఆ ఫలితాలన్నీ దాంట్లో ఉంటాయి. ఓకే, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో 8వ ఇల్లు ఏం చూపిస్తుంది అంటే దశనాథుడు ఎప్పుడైతే రిలేటివ్ దగ్గర నుంచి 8వ ఇంట్లో ఉంటాడో, లేదా సెల్ఫ్ దగ్గర నుంచి కూడా 8th హౌస్ ఉండొచ్చు. దీనికి లగ్నాన్ని వాడచ్చు, హౌస్ని కూడా వాడచ్చు. ఇంకోలా ఎలా చెప్పచ్చు అంటే, మీరు D1 తీసుకున్నారు కదా, D1లోని భాగ్యాన్ని చూడండి. భాగ్యము మేషంలో ఉంది, రైట్? మేషాన్ని తీసుకుని కూడా లెక్క చేయవచ్చు. మేషాత్తు తృతీయంలో ఉన్నది. ఓకే, తృతీయము అష్టమాత్తు అష్టమం, రైట్? ఇది కూడా అంత ఇక్కడ నుంచి బాగులేదు కాబట్టి తృతీయము బాగులేదు, అంతేగాని ఉత్త తృతీయాన్ని తీసుకుని డ్యాన్స్ చేసి గుమ్మాలకు అడ్డంగా పడుకుని అలా పిచ్చి పనులు చేయకండి. ఓకే, ఇది చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను, అంతేకాని వీక్ హార్ట్ ఉన్నవాళ్ళు, అక్కర్లేని ఆలోచనలు చేసేవాళ్ళు మొదలు పెట్టద్దు. ఓకే, నాకు చిరాకు అలాంటి వాళ్ళని చూస్తే. ఋషిత్వం లేకుండా ఆస్ట్రాలజీ నేర్చుకోవద్దు. ఓకే, అలా చేస్తే మాత్రం యోగమాయ పనిచేయదు. ఆవిడ నీకు ఇంకే ఏ ఫలితం చూపెట్టదు. ఎప్పుడైతే నీకు ప్రతి అయిన దానికి కాని దానికి ఇది చేస్తున్నావో అప్పుడు ఇంక నీకు యోగమాయ పనిచేయదు. ఆవిడ నీకు మొత్తం తెర కప్పేస్తుంది అడ్డంగా, వీడు అన్నిటికీ కదిలిపోతున్నాడు అని చెప్పి నీకు ఇంకేం ఫలితం చూపెట్టదు. అది నీకే జరుగుతున్నా సరే ఋషిలాగా నోరు మూసుకుని చూడవలసిందే, సాక్షిలాగా. ఓకే, అంత ఈజీ కాదు, చెయ్యక తప్పదు. ఓకే, ఇదే విషయము 12వ ఇంటితో సంబంధం కలిగి ఉన్నది. ఓకే, ఇది సడన్ ఒక యాక్సిడెంట్, ఒక సింపుల్ సర్జరీయో, ఒక ఫ్రాక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎంతసేపు ఉంటారు? ఒక చెయ్యి విరిగింది అనుకుందాం, కట్టుకడతాడు, పంపించేస్తాడు, కొద్ది రోజులు ఏదో బెడ్ రెస్ట్ తీసుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్ కదా, యాక్సిడెంట్ జరిగింది, చిన్నపాటి దెబ్బలేవో తేలికపాటివి తగిలాయి, ఒకటి రెండు కుట్లు పడ్డాయి అనుకుందాం, ఏదో చిన్న చెయ్యి విరిగింది అనుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కట్టించుకున్నారు, కట్టు వచ్చారు, ఒక 10 రోజులు రెస్ట్ తీసుకున్నారు, దాని తర్వాత గుర్తు కూడా ఉండదు వీడికి యాక్సిడెంట్ అయిందా అన్న విషయం. ఓకే, అటువంటివి మీకు 12th హౌస్ నుంచి కనిపిస్తాయి, 12వ ఇంటి నుంచి కనిపిస్తాయి. ఇప్పుడు చూపించింది 8th హౌస్ విషయం. ఓకే, ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? ఆ ఇంటి యొక్క అధిపతి నుంచి లెక్క పెట్టాలి. ఇప్పుడు తండ్రి యొక్క ఇల్లు కాబట్టి తండ్రి యొక్క ఇది ఐడెంటిఫై చేసాము, కుజుడు అయి ఉన్నాడు. కుజుడు చంద్రుడు పరస్పరం మార్పు చెందున్నారు. కుజుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని ఊహించుకున్నాం. ఇక్కడ నుంచి 8 గళ్ల దూరంలో రాహు ఉన్నాడు. రాహు యొక్క దశ నడుస్తోంది కాబట్టి సరిపోయింది. ఓకే, ఒకవేళ ఇక్కడ నుంచి లెక్క పెట్టినా కూడా 12వ ఇంట్లో ఉంది, అదేం చూపిస్తుంది? సడన్ ఏదైనా ఇన్సిడెంట్ చూపించవచ్చు. కానీ అలా కాదు, ఇది కంప్లీట్గా దశ అంతా కూడా ఏదో రకమైన ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మహాదశలోని విషయము తెలుసుకోవడానికి. ఇలాగా ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. అచ్చా, సెల్ఫ్ చూస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, సెల్ఫ్ చూస్తున్నప్పుడు D1లోని లగ్నము, D1లోని లగ్నాధిపతిని రెండింటిని వాడచ్చు.
నవాంశలోని లగ్నాన్ని కూడా వాడవచ్చు, అది కూడా సెల్ఫ్ని చూపిస్తుంది. ప్రబలంగా ఎప్పుడు ఉంటుంది అంటే అన్నీ ఒకలాగా ఉన్నాయి, అన్నీ ఇలాగే చూపిస్తున్నాయి, 3, 8 అలా చూపిస్తున్నాయి. పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే కంటిన్యూస్గా ఇష్యూస్ ఉండడము, లేకపోతే ఒకటే జబ్బు ఎక్కువ రోజులు ఉండడము కూడా కనిపించవచ్చు. ఓకే, ఓకే. పరివర్తనలు మర్చిపోరాదు D9లో. ఇంకొక రకంగా ఎలా చూడొచ్చు అంటే నవాంశలోని ఎక్కడైతే గ్రహము ఉన్నదో, దశానాథుడు ఉన్నాడో, దశానాథుడు ఉన్న చోటుని లగ్నంగా చేసుకుని నవాంశలో అక్కడ నుంచి బాధకాన్ని చూడడం. ఓకే, బాధకాధిపతి అని అంటే 3 రకాలుగా చూస్తారు బాధకులు. చరలగ్నాలకి 11వ ఇంటి అధిపతి బాధకాధిపతి, స్థిర లగ్నాలకి 9వ వాడు, 9వ ఇంటి అధిపతి బాధకుడు, 9వ స్థానం బాధక స్థానము. ఓకే, అలాగే ద్విస్వభావ లగ్నాలకి సప్తమము బాధకం. రైట్. సో ఒకటి అష్టమంలో ఉండడము లేదా బాధకంలో ఉండడం. ఓకే, బాధకంలో ఉండడం, ఈ రెండు కూడా మీకు ఇష్యూస్ని చూపించగలవు. బాధకంలో ఉన్నప్పుడు ఈ ఇబ్బంది ఏముంటుంది అని అంటే అప్పుడు మీకు ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుంది, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, డయాగ్నోసిస్ కరెక్ట్గా జరగలేదని మీకు అనిపిస్తూ ఉండడము, ఈ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందో దీని రూట్ కాజ్ ఏంటో ఐడెంటిఫై అవ్వలేదు, డయాగ్నోసిస్ సరిగ్గా అవ్వలేదు అని అనిపించడము, ఇవి బాధక లక్షణాలు. ఓకే, చాలా మంది అంటారు ఎందుకు వచ్చిందండి ఇది, అసలు ఎప్పుడు సిగరెట్ అయినా కాల్చలేదు, వీడికి ఏంటో లంగ్స్ లో ఇబ్బంది వచ్చింది అని అంటారు చూడండి, లేకపోతే ఏం చేశాడో తెలీదు ఇది వచ్చింది. ఓకే, అది బాధకం నుంచి వస్తుంది. ఓకే, నవాంశలోని దశానాథుడిని ప్లాట్ చేసుకుని అక్కడి నుంచి బాధకాన్ని చూడవచ్చు, అది ఎవరిని ఇబ్బంది పెట్టబోతున్నది అన్నది కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, అది మీరు D1 నుంచి చూడవలసి ఉంటుంది, ఎందుకంటే ఫిజికల్ హార్మ్ ఎవరికి జరుగుతుంది అన్నది D1 నుంచి చూడొచ్చు, దాని తర్వాత నవాంశ లగ్నం నుంచి కూడా చూడొచ్చు, రెండు చూడవలసి ఉంటుంది. ఓకే, అంటే నా ఉద్దేశం రాశి తుల్య నవాంశని తీసుకుని అక్కడి నుంచి కూడా చూడవచ్చును, లేదా నవాంశ లగ్నం నుంచి చూడవచ్చును. కొంచెం కామన్ సెన్స్ కూడా వాడవలసి ఉంటుంది, ఎందుకంటే భగవంతుడు అన్ని ఓ చోట, ఇప్పుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఒకడిని ఆరోగ్యవంతుడిని పుట్టించాలి, అదే రోజు ఒకడిని రోగగ్రస్తుడిని పుట్టించాలనుకోండి, మరి దానికి ఎలాగ పాపం వాడు పైవాడు కష్టపడతాడు కదా. అందుకని మనం కొంత కామన్ సెన్స్ కూడా యూజ్ చేయవలసి ఉంటుంది. వింశోత్తరితో పాటు మరొక దశ ఏదైనా నేర్చుకుని అది అది కూడా దీంతో పాటు వాడవలసి ఉంటుంది. ఉత్త వింశోత్తరి ఒక్కటే జనరల్గా వాడరు, ఎప్పుడైనా వింశోత్తరి మరొక దశ ఏదైనా కాలచక్ర దశో, నారాయణ దశో, కనీసం నైసర్గిక దశో, ఏదో ఒక దశ లేదా ప్రోగ్రెసివ్ లగ్న దశ ఉంటుంది. ప్రతి సంవత్సరము ఒక్కొక్క సంవత్సరానికి లగ్నాన్ని ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఉదాహరణకి ఇది ఉంది, ఇది D1లోని సింహలగ్నము, ఇస్తాను, అవకాశం ఇస్తాను, అందరూ మాట్లాడదు. ఓకే, ఊరికే మెసేజ్లు పంపించద్దు, ఒకదానికి ఆన్సర్ చేస్తే వరుసగా 100 మెసేజ్లు కొడతారు, ఓ మెసేజ్లు చదవను, అందుకే నేను ఇస్తా అవకాశం. మీ హారోస్కోప్ చూపించుకోవాలి, నేను చార్జ్ చేసి డబ్బులు తీసుకొని చెప్తున్నాను, ఉద్దేశం ఉన్న వాళ్ళు అందరూ చూపించుకోవచ్చు. ఓకే, మీరు ఇలా మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తుంది ఏంటో మర్చిపోతాను, ఏం చెప్తున్నానో మర్చిపోయాను నేను. ఎనీవే, అర్థమైందా? ప్రోగ్రెసివ్ లగ్న దశ ఎవరో గురించి క్వశ్చన్ అడిగారు, చెప్తున్నారు. టైప్ చేసింది ఏదో మైక్ ఓపెన్ చేసి మాట్లాడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయినా వస్తుంది. ఒకటే దశ కాకుండా ఇంకో దశ యాడ్ చేసి చూడమని చెప్తున్నారు సార్, అక్కడ ఉన్నారు. ప్రోగ్రెసివ్ లగ్న దశ గురించి చెప్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. సారీ, నేను నాకు కొంచెం ఉగ్రత్వం ఎక్కువ, ఎవరు ఫీల్ అయిపోకండి, మీరు అందరూ వయసులో చాలా పెద్దవాళ్ళు అందరూ, అలా బాధపడిపోకండి నేను ఏదో అనేసానని. అచ్చా, ఎవరో క్వశ్చన్ ఏం అడిగారంటే లగ్నం నుంచి చూడాలా ఇది నుంచి చూడాలా అని. ఈ గ్రహము నవాంశలో ఎక్కడ కూర్చొని ఉందో, ఓకే, D9 ప్లేస్మెంట్, అక్కడ దాన్ని లగ్నం చేసుకుని అక్కడి నుంచి చూడండి. ఓకే, అప్పుడు తెలుస్తుంది.
ఓకే, అవి ఇది ఏంటంటే ఎన్ని బాధలు పెడుతున్నది అన్నది ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓ వ్యక్తి ఉన్నాడు అంటే ఇది ఎవరు కించపరుస్తున్నట్టు ఇంకోటో కాదు, ఓన్లీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ కొరకు మాత్రమే. అతను ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ మదర్కి ఇక్కడ ఒంట్లో బాగాలేదు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడో ఎవరినో పెట్టి, ఓ వ్యక్తిని పెట్టి మెయిడ్ గానో పంపించడము ఆసుపత్రిలో. ఎందుకంటే రాత్రి ఓ వ్యక్తి వెళ్ళి పడుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఇతను అమెరికాలో ఉంటే ఎలా పడుకుంటాడు? ఎవరినో వ్యక్తిని పెట్టాలి, పెట్టి అతన్ని బతిమాలో డబ్బులు ఇచ్చో ఓ మనిషిని పెడతాడు. కనుక ఫిజికల్గా ఇతనికి ఏం స్ట్రెయిన్ లేదు అమెరికాలో ఉన్న వ్యక్తికి. అలా కాకుండా ఇండియాలో ఉన్న వ్యక్తిగా ఇబ్బంది ఉందనుకోండి, ఇతనికి ఫిజికల్గా కొంత స్ట్రెయిన్ ఉంటుంది. దాని యొక్క ఇది మనిషి మీద పడుతుంది. ఓకే, ఆ ఎఫెక్ట్ మనిషి మీద పడుతుంది, ఫిజికల్ ఎఫెక్ట్ పడుతుంది. అటువంటివి పడాలి అన్నప్పుడు నవాంశలోని కేంద్రాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, ఏదైనా దశ జరుగుతోంది, నవాంశలో కేంద్రంలో ఉంది, మనిషిని అది ఎఫెక్ట్ చేస్తుంది. అది మంచికి చేస్తుంది, చెడుకు చేస్తుంది. అందులో వచ్చిన ఫలితము నవాంశ లగ్నము నుంచి కేంద్రములలో ఉన్నది మనిషిని ఒకటి ధనవంతుణ్ణి చేస్తుంది, డబ్బు వైపుకు తీసుకెళ్తుంది, డబ్బు వచ్చే మార్గం చూపిస్తుంది జనరల్గా. ఓకే, లేదా ప్రతి విషయంలోనూ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకటి డబ్బు రావడము, డబ్బు పోవడము, ఈ రెండిట్లోనూ ఒకటి జరుగుతుంది. నవాంశ కేంద్రాల్లో అలా ఆ గ్రహం ఉంది అంటే డబ్బు వచ్చింది అని సంతోషించడము, అరేరే ఈ సమయంలో డబ్బు పోయింది అని బాధపడడము, ఈ రెండు ఉంటాయి. ఓకే, జనరల్గా ఏంటి అంటే మనిషిని ఎత్తుకి తీసుకెళ్తోంది. ఇది నవాంశ లగ్నము నుంచి చూస్తారు, పైకి తీసుకెళ్తోంది జనరల్గా ఆ గ్రహము. అదే గ్రహము రాశి తుల్య నవాంశ నుంచి కూడా కేంద్రాల్లో ఉంది. అదే గ్రహము రాశి చక్రంలో కూడా కేంద్రాల్లో ఉంది. ఇది విపరీతంగా మనిషిని పైకి తీసుకెళ్తుంది. ఓకే, D1లో కేంద్ర కోణాల్లో ఉండి, D9లో లగ్నం నుంచి కేంద్రాల్లో ఉండి, రాశి తుల్య నుంచి కూడా కేంద్రాల్లో ఉండాలంటే D1 లగ్నము నవాంశ లగ్నము పరస్పరం కేంద్రాల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇది అప్లికబుల్. అలా లేని వాళ్ళు, మరి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు, వాళ్ళకి అప్పుడు అది D9 లగ్నం నుంచి మాత్రం ఉండి D1లో కూడా కేంద్రాల్లో ఉన్నది పైకి తీసుకెళ్ళగలదు. కేంద్రాలు డబ్బుని ఇస్తాయి, అలాగే కేంద్రాలు మనిషిని ఇబ్బంది వచ్చినప్పుడు కొంగదీస్తాయి. ఆ మనిషి డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అవుతాడు ఆ ప్రతి విషయానికి, ఫిజికల్గా మనిషి ఎఫెక్ట్ అవుతాడు. ఓకే, అంటే ఏంటంటారు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, అథారిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, రెండు వస్తాయి. కేంద్రాలతో పెద్ద బాధ ఏంటి అంటే బాధ్యత వస్తుంది, డబ్బు వస్తుంది, రెండిటికి ఆన్సరబుల్గా ఉంటాడు. ఓకే, ఇది ఎవరెవరి జాతకాలకి పరస్పరం వాళ్ళు వేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ అయితే ఇది. ఓకే, ఒక దశ కాదు, కనీసము 2 దశలు పక్క పక్కన పెట్టుకొని చూసుకోవాలి అని అంటారు. కానీ జనరల్గా ఏంటి అంటే ఎవ్వరు నాకు తెలిసి ఇప్పటిదాకా నక్షత్రం యొక్క థీమ్ యూజ్ చేయండి అని నాకు తెలిసి ఎక్కడ ఎవరు చెప్పినట్టు లేదు. మీరు నక్షత్రం యొక్క థీమ్ యూజ్ చేస్తున్నారు, 99% దానికి లోబడే ఉంటాయి రిజల్ట్స్. ఏం వచ్చినా దాంట్లో నుంచే వస్తూ ఉంటాయి బయటికి. నేను అక్కడ చెప్పుంటాను ఈ రిజల్ట్స్ వస్తాయి, ఈ నక్షత్రంలో ఈ రిజల్ట్స్ వస్తాయని. అవి అలా స్ట్రైట్గా అప్లై చేయవచ్చు. డిస్పోజిషన్స్ ఏమిస్తోంది స్ట్రైట్గా అప్లై చేయవచ్చు. ఓకే, ఓకే, నవాంశ తీసుకోండి. నవాంశ తీసుకుని ఎక్కడైతే నవాంశ అధిపతి ఉన్నాడో చూస్తారు. ఇది కిందటి వారం కూడా నేను 1-2 చోట్ల చెప్పాను, ఎంతవరకు అర్థమైంది గుర్తులేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇది ఇంకొక రూల్. నవాంశ లగ్నాన్ని తీసుకోవడము, నవాంశలో దశానాథుడిని తీసుకోవడము, దశానాథుడిని తీసుకుని అతను ఏ రాశిలో ఉన్నాడో చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకోటి ఏదైనా తీసుకుందాం. ఓకే, కమల్ హాసన్ లాస్ట్ టైం చూద్దాం అనుకున్నాం, చూడలేదు. కమల్ హాసన్. ఓకే, కమల్ హాసన్ చూడండి. ఫస్ట్ దశ
గురు దశ. ఓకే, గురు దశకు చాలా తక్కువ సేపు ఉంది. ఇతను ఎప్పుడు పుట్టాడు? 1954లో పుట్టాడు. 3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్ అయిన తర్వాత శని దశ వచ్చింది. ఈ శని దశ వచ్చినప్పుడు ముందు చూడండి అసలు ఏం ఫలితం వస్తుందో శని దశలో. శని రవి బుధ 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. బుధ శని రవులు. శని ఉచ్చలో ఉన్నాడు, రవి నీచలో ఉన్నాడు, బుధుడు మధ్యలో ఉంటాడు. ఇప్పుడు పరస్పరం వీళ్ళిద్దరూ ఉచ్చ నీచల్లో ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు మార్చుకుంటారు ఫలితాన్ని. ఓకే, ఇవి క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. ఓకే, ఇవి జనరల్గా 99.99% పనిచేస్తాయి. ఓకే, వీటికి కూడా అక్కడక్కడ 1-2 ఎక్సెప్షన్స్ ఉంటాయి, కాదని నేను అన్ను. విశాఖ 1వ పాదంలో ఉంది రవి. ఓకే, కానీ మీరు ఇప్పుడు శని దశ చూస్తున్నారు, కానీ మీరు రవి యొక్క దశ చూస్తున్నాం అన్నట్టుగా దీన్ని ఆలోచిస్తారు. నవాంశ చూడండి, నవాంశ లగ్నంలో రవి ఉన్నాడు. ఇది చూసేకే నాకు అనిపించింది టైం కరెక్షన్ ఏమీ అవసరం లేదు. మహా అవసరం ఉంటే 1 నిమిషం ఎంతో తప్పు ఉండాలి, ఇది టైం కరెక్టే అయి ఉండాలి అన్న విషయం నాకు అనిపించింది. మీరు చూడండి, రాశి పెట్టాడు అతను, వికీపీడియాలో గట్రా ఉంది. రాశి చక్రంలో లగ్నాన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా, తులా లగ్నం. ఇప్పుడు నవాంశలో తులా లగ్నాన్ని అప్లై చేయండి. ఓకే, నవాంశలో తులా లగ్నాన్ని అప్లై చేస్తే ఈ రవి అన్నది లగ్నంలోనూ ఉన్నది, ఇక్కడ కేంద్రంలో ఉంది. ఓకే, రాశి తుల్య నవాంశ నుంచి కేంద్రంలో ఉంది. దాని తర్వాత నవాంశ లగ్నాత్తు కేంద్రంలో ఉంది. ఇది ఎత్తుకి తీసుకెళ్ళగలదు. ఓకే, కాకపోతే ఇది నవదుర్గల్లో 7వ నవదుర్గలో ఉంది. 7వ నవదుర్గకి పర్ఫార్మర్స్కి ఎక్సెప్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఒక స్టేజ్ మీద నించుని ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఆర్టిస్టులు అంటాం కదా మనం, ఆర్టిస్టులకు ఎక్సెప్షన్ ఉంది. లేదా ఒక టాలెంట్ ఉన్న ఒక వ్యక్తి అతని టాలెంట్ ద్వారా డబ్బు గణిస్తున్నాడు, దానికి ఎక్సెప్షన్ ఉంది. మిగిలిన వాళ్ళకి మాత్రం కొంత చెడ్డ పేరు రావడానికి, తెలివి తక్కువ వాడురా అనిపించుకోవడానికి, ఇక్కడ కూడా అనిపించుకోవచ్చు తెలివి తక్కువ వాడురా అని. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టాడు అంటే తెలివి తక్కువ వాడని అంటారు, ఎందుకంటే నలుగురు పొగుడుతారు, నలుగురు పెడతారు కదా. ఓకే, సరే, ఇవి చూడండి, లగ్నము తీసుకోండి. లగ్నాత్తు 11వ ఇంటి అధిపతి మీకు, అంటే రాశి తుల్య నవాంశ చూస్తున్నాను ఇప్పుడు నేను. లగ్నాత్తు 11వ ఇంటి అధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఇతను ఊర్లు మారి అన్నయ్యల గురించి ఊళ్ళు మారాడు. వాళ్ళ అన్నయ్యలు చదువుకోవాలి అని చెప్పి అతను ఊరు మార్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు, మీ అన్నయ్యలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇల్లు మార్చాలి, మీ విలేజ్లో కాదు, మనం వేరే చెన్నై వచ్చి ఉందాము అని చెన్నై వచ్చి ఉండి, చెన్నై వచ్చావు కనుక నువ్వు నాట్య మండలిలోని వాటిల్లోని చేరు, నీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు నేర్చుకో, యాక్టింగ్, డాన్సింగ్ ఇవి నేర్చుకో అని ప్రోద్బలం కలిగింది. ఆ ప్రోద్బలం కలగడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఈ లగ్నం అక్కడ లేదు అనుకుందాము, నవాంశ లగ్నము మేషం కాదు అన్న పక్షంలో ఈ మనిషికి ఏమీ తేడా ఉండదు. వాళ్ళ అన్నయ్యలు కోసం ఇల్లు మారారు, అది ఏ రకంగానూ ఈ వ్యక్తి మీద ఎఫెక్ట్ చూపించలేదు, ఒకవేళ నవాంశ లగ్నం అక్కడ లేకపోతే. ఇప్పుడు నవాంశ లగ్నము నవాంశ లగ్నానికి కేంద్రంలో ఉంది దశానాథుడు. ఎందుకు? ఇప్పుడు దశానాథుడు శని కాదు, రవి. మనం ఇందాకలా నేర్చుకున్నాం ఈ ప్రిన్సిపల్. ఓకే, ఇంతకు ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం ఈ ప్రిన్సిపల్. కనుక ఇతను వాళ్ళ అన్నదమ్ముల కోసం ఊరు మారాడు, అది అతనికి ఉపయోగపడింది. రాశి తుల్య నవాంశ నుంచి చూస్తున్నారు, ఇక్కడి నుంచి చూస్తున్నారు, 2 చోట్ల నుంచి చూస్తారు. చూసినప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, దాన్ని ఇక్కడ నేను మీకు స్టెప్స్ వారీగా ఇచ్చాను. నోట్ ది రాశి ప్లేస్మెంట్ ఆఫ్ ది దశాలార్డ్. ఓకే, కాల్ దిస్ దశాలగ్న. ఓకే, అక్కడి నుంచి దాన్ని లగ్నంగా అనుకోండి. రాశి D1లోని ఎక్కడైతే ఉందో గ్రహము, అది లగ్నంగా అనుకుంటే తుల అవుతుంది లగ్నము. ఓకే, తులైన లగ్నాన్ని D9 చూసి ఎక్కడ ఉన్నది అన్నది చూడండి. D9లో ఎక్కడుంది? మేషంలో ఉంది. మేషం ఎవరితో పరిపాలించబడుతోంది? కుజుడితో పరిపాలించబడుతోంది. కుజుడు పరిపాలిస్తున్న మరొక రాశి ఏది? వృశ్చికము.
కనుక కుజుడు పరిపాలించే ఈ 2 హౌసెస్ కనెక్షన్లో నుంచి ఫలితం వస్తుంది. ఏం ఫలితం వస్తుంది? ద్వితీయ సప్తమాల ఫలితం వస్తుంది. ఓకే, 2వ ఇల్లు కుటుంబము, 7వ ఇల్లు వేరే ఊరు మారడం. ఓకే, 9, 7, 12 చేంజెస్ కావాలి లైఫ్లో. 7th హౌస్, ఓకే, లేదా 9th హౌస్ లేదా 12th హౌస్ ప్లేస్ చేంజ్ చూపించగలవు. ఓకే, 7th హౌస్ ఉన్నప్పుడల్లా ప్లేస్ చేంజ్ వస్తుందని కాదు నా ఉద్దేశం. 7th హౌస్ ప్లేస్ చేంజ్ కూడా చూపించగలదు. ఓకే, దాని తర్వాత 7th హౌస్ ఇంకేం చూపిస్తుంది? 2nd హౌస్ ఇంకేం చూపిస్తుంది? ఆ 2 అప్లై చేయండి. 2వ ఇల్లు మంచి డబ్బు సంపాదన చూపించగలదు. ఏం యూస్ చేసి? 7th హౌస్ యూస్ చేసి. 7th హౌస్ ఏంటి? యాక్టింగ్. 2వ ఇల్లు ఏంటి? డబ్బు సంపాదన. ఇది ఎప్పుడు పెరుగుతుంది? ఈ గ్రహం ఉచ్చులో ఉంది కాబట్టి పెరుగుతుంది. రైట్, ఇక్కడ యూస్ చేయండి ఉచ్చలు. ఓకే, ఇక్కడ స్పెషల్ పొజిషన్లో ఉంది. ఓకే, రాశిలోని లగ్నంలో ఉండి నీచలో ఉండి నవాంశలో ఉచ్చకెళ్ళింది లగ్నంలో ఉన్న గ్రహం. ఓకే, సో దీనివల్ల మీకేం తెలుస్తుంది? బాగా కింద నుంచి వచ్చిన వ్యక్తి బాగా పైకి వెళ్తున్నాడు. లగ్నానికి సంబంధించిన గ్రహము, లగ్నం అంటే సెల్ఫ్, నేను. ఓకే, కొద్ది రోజులు పోగా ఈ దశలో నేను వృద్ధి చెందుతున్నాను, అప్పుడు పైకి వెళ్తుంది. ఓకే, ఎందుకు వృద్ధి చెందుతోంది? నీచ నుంచి ఉచ్చకొస్తోంది లగ్న సంబంధములు. దీన్ని జస్ట్ ఉల్టా చెయ్యండి. ఉల్టా ఎక్కడో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిరంజీవి హోరోస్కోప్ తీసుకోండి. ఓకే, జూపిటర్ దశ తీసుకోండి. చిరంజీవి అవ్వడానికి కారణం గురుదశ. గురుదశ అతనికి ఆ టైంకి రాకపోయినంటే అతను స్టార్ కాలేడు. ఇందులో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు D1ని గమనించండి. ఓకే, అంతేకాని గురువు ఉచ్చా శనుచ్చా అందుకు వచ్చేసాడు, సూపరో కాదు బంపరో కాదు, ఏం కాదు. దశ జాగ్రత్తగా గమనించండి. అతను ఎప్పుడు సుప్రీం హీరో అయ్యాడు, ఎప్పుడు ఇదంతా చేశాడు అన్నది గట్టిగా పట్టుకుంటే గురు దశ చాలా ఇంపార్టెంట్ దశ ఇతనికి. ఇది కూడా నాంది యాక్చువల్గా కరెక్షన్ నేను చేయడానికి కారణం. ఓకే, నేను తీసుకున్న టైము ఇదంతా చేయడానికి కారణము ఇదే నిజానికి. చూడండి, D1లో 3, 6 ఇళ్లకి అధిపతి. 6వ ఇల్లు కాంపిటీషన్ని చూపిస్తుంది. 1977 టైంకి చిరంజీవి ప్రాక్టీస్ జస్ట్ వస్తున్నప్పుడు దిగ్గజాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చంద్రమోహన్, వీళ్ళందరూ యమ స్పీడ్లో ఉన్నారు. ఓకే, చిరంజీవి అన్నారు అంతే. ఓకే, ఇక్కడ రివర్స్లో ఉంది. దశ నడుస్తోంది. తృతీయ షష్టమాధిపతి యొక్క దశ నడుస్తోంది. లగ్నానికి కేంద్రంలో ఉంది. ఓకే, లగ్నానికి కేంద్రంలో ఉంది. ఎవరిని ఎఫెక్ట్ చేస్తోంది? కాంపిటీషన్ని ఎఫెక్ట్ చేస్తోంది. 6th లార్డ్ అయి ఉంది కాబట్టి 6వ ఇల్లు కాంపిటీషన్ని చూపిస్తున్న కాంపిటీషన్ని చూపిస్తున్న విషయము D1లో ఉచ్చులో ఉండి D9లో నీచులో ఉంది. అంటే ఒకప్పుడు బాగా ఎత్తుగా ఉన్నది బాగా దిగజారిపోయి కిందకి పడిపోయింది. ఒకప్పుడు పెద్ద పెద్ద కొండల్లా ఉన్న వాళ్ళందరూ స్పేస్ ఇచ్చి ఇంకా తర్వాత చిరంజీవే మెగాస్టార్ అయ్యాడు. రైట్, కాంపిటీషన్ పూర్తిగా నష్టపోయింది. నష్టపోవడం వల్ల ఈ వ్యక్తి బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా అది లగ్నానికి కేంద్రంలో ఉండాలి. D9 లగ్నానికి. అప్పుడు నేను దాని అడ్వాంటేజ్ తీసుకోగలుగుతాను. లేకపోతే ఏమవుతుందంటే, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, నేను పలానా వాళ్ళని కాంపిటీషన్గా భావించాను, వాళ్ళందరూ కాంపిటీషన్లో నుంచి తప్పుకున్నారు. కానీ దానికి కారణం ఆ పొజిషన్ నేను తెచ్చుకోలేదు. నేను మరో ఒక యాక్టర్ని అంతే. నేనేదో మామూలు ఒక యాక్టర్ని. ఓకే, పట్టుకున్నారు అనుకుంటున్నాను. నేను లగ్నంలో ఉండడం చేతను అది నాకు ఎఫెక్ట్ అయింది. నేను ఆ కాంపిటీషన్లో ఆ ప్లేస్ని నేను పట్టుకున్నాను నవాంశ లగ్నము నుంచి. ఓకే, అదొక్కటి చూపించడానికే నేను చిరంజీవి హోరోస్కోప్ ఓపెన్ చేశాను. ఓకే, ఓకే, సో రిజల్ట్స్ కౌంటింగ్ దశాలార్డ్ థీమ్ అంటాం కదా. సో ఈ దశాలార్డ్ థీమ్స్లోనే 2-3 విషయాలు తీసుకొని చేయొచ్చు. ఒకటి లగ్నాత్తు తీసుకుంటారు.
ఓకే, ఎక్కడ ప్లేస్ అయి ఉందో అక్కడి నుంచి తీసుకుంటారు, రైట్? ఎక్కడ ప్లేస్ అయి ఉందో అక్కడి నుంచి తీసుకుంటారు, లగ్నాత్తు కూడా తీసుకుంటారు. ఎవరెవరిని ఎఫెక్ట్ చేస్తుందో అన్నది ఆయా ఆ, ఇళ్ల నుంచి, ఆయా ఇంటి అధిపతుల నుంచి. మా నాన్నగారికి ఎఫెక్ట్ అవుతోందా, ఓకే, మా అమ్మగారికి ఎఫెక్ట్ అవుతోందా అన్నది మీరు మీ D1లోని 9వ ఇల్లు ఏ ఇల్లు అవుతోందో, ఏ రాశి అవుతోందో దాన్ని పట్టుకుంటారు. 9వ ఇల్లు యొక్క అధిపతి ఏదవుతోందో దాన్ని పట్టుకుని నవాంశకు వస్తారు. ఓకే, తులాలగ్నము 9వ ఇల్లు జమిని, ఓకే, 9వ ఇల్లు మిథునం. కాబట్టి మిథునాన్నే పట్టుకుంటారు మళ్ళీ ఇక్కడ కూడా తండ్రికి చూడాలి అంటే. అక్కడి నుంచి షష్టమ అష్టమ వ్యయాల్లో ఉన్నాయా, ఓకే, షష్టమ అష్టమ వ్యయాల్లో ఉన్నంత మాత్రాన్ని ఏదో ప్రమాదం వచ్చేస్తుంది చచ్చిపోతారు అది ఏం లేదు, ఓకే. అవి ఛాలెంజ్ని చూపించగలవు. అష్టమ వ్యయాలు సడన్ విషయాల్ని నవాంశల్లో చూపిస్తాయి. అష్టమము, వ్యయము, చతుర్థము ఇవంతా మంచి ఇళ్ళుగా చూపించరు. కానీ చతుర్థము వచ్చేసరికి ఏమైందంటే సుఖస్థానం అవుతోంది కాబట్టి మనిషి ఒకటి ఎక్కువ పని చేయవలసి రావడము, లేదా బాగా బద్ధకించి ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా అన్ని దానంతట అవి అమిరిపోతూ ఉండడం కూడా మీరు గమనించవచ్చు. కానీ పరస్పర కేంద్రాల్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే అది వృద్ధిని కోరుతుంది, వృద్ధి వైపు వెళ్తుంది. కేంద్రములో ఉన్నాయి, పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి. పరాశర మహర్షి అయితే కేంద్రాలు 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 అని ఎప్పుడు కేంద్రాల గురించి ఎక్కువ మాట్లాడతాడు పరాశర మహర్షి, ఓకే. ఎందుకంటే ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుని ముందుకి వెళుతూ ఉంటాయి కేంద్రాలు, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలాగ చూస్తున్నాం మనము, ఏ రాశిలో ఉన్నదో నవాంశలో దాన్ని పట్టుకొని రెండవ రాశి ఏం పరిపాలిస్తున్నదో చూసుకుని ఆ రెండింటిని D1 లగ్నం నుంచి పట్టుకోవచ్చు, ఎక్కడైతే గ్రహం ఉందో D1లో అక్కడి నుంచి పట్టుకోవచ్చు, అలాగే రకరకాల చోట్ల నుంచి పట్టుకొని చూడవచ్చును, ఓకే. అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. ఓకే, ఇందులో కూడా చూడండి మార్స్ మర్కరీ పరివర్తన ఉంది. 3rd హౌస్ 8th హౌస్ ఎక్స్చేంజ్ నవాంశలో, ఓకే. నవాంశలో 3rd హౌస్ 8th హౌస్ ఎక్స్చేంజ్ ఉంది. ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్ రిలేషన్షిప్స్కి వాటికి ఉపయోగపడతాయి, ఓకే. నేను వీటి మీద ఎక్కువగా క్లాసులు చెప్పలేదు. కారణం ఏంటి అంటే ఫ్రీ క్లాసెస్లో ఎక్కువ ఇవి చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే నాలెడ్జ్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు అన్న ఉద్దేశం, ఓకే, లేదా ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ కాదు, ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నవాళ్ళు, క్యాజువల్గా చూసే వాటిల్లో అఫైర్స్ వాటి గురించి మాట్లాడితే ఏదో ఆరమొక్క పట్టుకొని డాన్సింగ్ మాస్టర్లు చాలా మంది ఉంటారు. నాకు ఒక మొక్క పట్టుకొని డాన్స్ చేసేవాళ్ళు అంటే చికాకు. ఎందుకంటే హోలిస్టిక్గా చూడకుండా, పూర్తి జాతకం పరిశీలించకుండా, ఒకే తృతీయాధిపతిని ఒక్కటిని పట్టుకుని ఓహో బుధుడు కుజుడు పరస్పరం మార్చుకున్నారు, మా ఆయనకు కూడా అలాగే ఉంది అయితే అందుకేనమాట మొన్న విజయవాడ వెళ్ళారు, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి. కొంతమంది ఫోన్లు కూడా చేస్తున్నారు. అందుకని నేను ఏది అలాంటి సెన్సిటివ్ టాపిక్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇవి అయిన తర్వాత కావాలంటే ఇంకో రకంగా ఏమైనా చేయొచ్చునేమో అని ఆలోచిస్తున్నాను. సరే, దశ లార్డ్ థీమ్ చూడండి. దశాధిపతి నుంచి, దశానాథుడి నుంచి మీరు ఈ N1 N2 అని 2 హౌసెస్ ఏవైతే పరిపాలిస్తున్నాయో, ఇందాక చెప్పుకున్నట్టు కమల్ హాసన్ విషయంలో మనం చూస్తే శని మహర్దశ నడుస్తున్నప్పుడు రవి తన ఫలితాలను ఇస్తున్నాడు అని చెప్పి పట్టుకుని లగ్న అష్టమ అంటే 1-8 ఇళ్ళు అంటే మేష వృశ్చికాలు ఇస్తున్నాడు అని చెప్పి పట్టుకుని 1-8 హౌసెస్ కనెక్షన్స్ మనం తీసుకున్నాం. 1-8 హౌసెస్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లగ్నం నుంచి ఉంది కాబట్టి, వాంశ లగ్నం నుంచి ఉంది కాబట్టి 1-8 కూడా తీసుకోవచ్చు. 1-8 తీసుకోండి. 1 అంటే పర్సనాలిటీ, 8 అంటే మార్పు. పర్సనాలిటీలో మార్పులు తెచ్చుకుంటూ ఉండడం, ఓకే. మనిషి పర్సనాలిటీలో మార్పులు తెచ్చుకోవడం, ఇవన్నీ మీకు సరిపోతాయి. కానీ బేసిక్ థీమ్ ఎక్కడి నుంచి వస్తుంది? నక్షత్రం నుంచి వస్తుంది. విశాఖ తీసుకోండి. విశాఖలో ఏముంది? మంత్రం చదువుకోండి. మంత్రం కంఠస్థం వచ్చేసేయాలి. ఇంద్రాగ్నియోర్ విశాఖే యుగాని పరస్తాత్ కృషమాణ అవస్థాత్, ఓకే. ఈ మంత్రం తీసుకోండి. ఇంద్రాగ్నియోర్ అని ఉంది, ఇద్దరున్నారు దీంట్లో, స్ప్లిట్ పర్సనాలిటీ లాగా. ఒకడు ఇంద్రుడు, ఒకడు అగ్ని. విపరీతమైన తెలివితేటలు, విపరీతమైన మేనేజీరియల్ స్కిల్స్, ఓకే. అతను లీడర్ గాను ఉండగలడు, మేనేజర్ గాను ఉండగలడు.
తర్వాత చాలా గొప్ప తెలివితేటలు ఉండడం. అందరూ చేయగలిగిన దానికంటే ఎక్కువ పని చేయగలగడము. విశాఖ ఎందుకంటే నాలుగు ఏమంటారు, ఈ యుగానికి చెందిన వాళ్ళు కారు విశాఖ వాళ్ళు, ఏదో మరో యుగానికి చెందిన వాళ్ళు. అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, తర్వాత యుగం విషయం కూడా ఇప్పుడు చెప్పగలరు. అంత లిబరల్ పర్సన్ ఇతను. ఇంకా ఇతని ఐడియాలన్నీ విన్నామంటే మనకు బుర్రపాడైపోతుంది. అలా ఉంటాయి. అవేవో సినిమాలన్నీ తీసాడు, సగం సినిమాలు మనకు అర్థమే కావు, అలాంటివి తీస్తాడు. రైట్. ఇందులో ఏదో ఆక్షేపిస్తున్నాను ఇంకోటని కాదు. ఆ, ఎందుకంటే ఎవరు ఇందులో గొప్పవాళ్ళు లేరు, మనమేమి మహర్షులం అంతకంటే కావు. ఒకళ్ళని అవమానించడానికి ఆక్షేపించడానికి మనం ఎవరం. రైట్. కాకపోతే అతని స్థాయికి మనకు నచ్చకపోతే మనకు అది కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది, అలా అనుకుందాం. ఓకే. అలాగే లగ్నాధిపతిని చూడండి. లగ్నాధిపతి కూడా లియో. ఓకే, సింహంలో ఉన్నాడు. ఎలాగా? D1 నుంచి. D1 లగ్నాధిపతి రాశితుల్య నవాంశ తీసుకోవాలి. అది కూడా మీరు క్యారెక్టర్ని డిసైడ్ చేయవచ్చు. లియో ఒకటి. లియోలో ఏమేమి కనిపిస్తాయి? గర్వము. ఓకే. విషయ పరిజ్ఞానం లియో. ఎందుకంటే రాజు ఊరికే రాజుగాడు. రాజు ఎప్పుడు రాజు అవుతాడు? తనకు మొత్తం తన ప్రజలందరికీ వచ్చిన పని వచ్చి ఉండడము, దాని తర్వాత అంతకంటే ఇంకా వచ్చి ఉండడం. అంటే రాజు ఎప్పుడు అవుతాడంటే, ఎవడైనా రాలేదు ఒక పని చేస్తున్నప్పుడు, ఆ పని వాడు రాకపోతే ఆగిపోతుంది అంటే వాడు ఇంక రాజు కాడు. నిజానికి వాడు రాలేదు కదా, ఈ రాజు వచ్చి ఆ పని చేసేస్తాడు. ఎందుకంటే ఆ పని వాడికి వచ్చి ఉంటుంది. అన్ని విషయాల్లో ఆరితేరిన వాడు. అంటే మనము రవి గురించి నేర్చుకుంటున్నప్పుడు నవాంశలో మనం కొన్ని శ్లోకాలు అవి నేర్చుకున్నాం. ధీమాన్ పూమాన్ అని ఉంటుంది. ధీమాన్ అంటే బుద్ధిమాన్. అందరి పని రవి చేయగలడు. ఓకే. అందరి పని సింహం చేయగలదు. సింహం అందుకే రాజు అయింది. ఓకే. అలాగే పూమాన్ పూర్తి పురుషత్వం. ఓకే. ధీమాన్ పూమాన్ అంటే దేనికైనా ధైర్యంగా నిలబడగలదు, ఏం జరిగిపోయినా సరే. అప్పు ఎంత ఉంది, భయం లేదు, ధీమాన్. రైట్. ఎప్పుడైతే సింహంలో అలాంటివి ఉన్నాయో, డబ్బు గురించి వాటి గురించి పెద్దగా ఆలోచించకపోవడము, డబ్బు నష్టపోతున్నా ఒకలాగే ఉండడము, గణిస్తున్నా ఒకలాగే ఉండడము. ఓకే. అప్పు ఉంది, అప్పు లేదు, దాని గురించి పెద్దగా చింత లేదు, ఎందుకంటే టాలెంట్ మీద నమ్మకము. ఇవన్నీ మీకు కనిపిస్తాయి. లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి. ఓకే. లగ్నాధిపతి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు కాబట్టి. అది కాకుండా శుక్రుడు రవి యొక్క ఇంట్లో ఉన్నాడు. స్పెషల్ కనెక్షన్ అవుతుంది. శుక్రుడు రవి ఇంట్లో ఉన్నప్పుడు, రవి శుక్రుడు ఇంట్లో ఉన్నప్పుడు పరస్పరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఎదిరించుకునేవాళ్ళు. ఇవన్నీ మీరు కలుపుకోవచ్చు. అవన్నీ నేను వాడడం లేదు. కారణం ఏంటి అంటే ఆ వాటికి మీద ఎంఫసిస్ ఎక్కువైపోతుంది, వాటి మీద క్వశ్చన్స్ మొదలు పెడతారు. ఇప్పుడు దాకా చెప్పిందంతా వదిలేసి గంగలో కలిపేసి అవి మొదలు పెడతారు. అవి నాకు ఇష్టం లేదు. అవన్నీ చాలా ఛానల్స్లో చాలా మంది చెప్పారు. అవన్నీ శుభ్రంగా నేర్చుకోవచ్చు, ఏమి తప్పు లేదు. కానీ వాడవలసినవి మొదట వాడి దాని తర్వాత ఇవి వాడాలి. ఓకే. ఆమ్, సింహం గురించి తెలుసుకున్నారు, అవి అప్లై చేయొచ్చును. ఆ తర్వాత ఆమ్, దశలన్నీ మీరు వాడచ్చు. ఏమంటారు ఆ, ఏమంటారు మన రా ఇది వాడండి, 6th హౌస్ దశ వాడండి. ఓకే. 6th హౌస్ దశ వాడి చెక్ చేయండి. దాని తర్వాతను చూడండి, దానికి 6th లార్డ్ 8th హౌస్. రైట్. 78లో ఇతనికి పెళ్ళయింది. సన్ జూపిటర్. 78లో పెళ్ళయింది ఫస్ట్ మ్యారేజ్. 88లో డివోర్స్ వచ్చింది. ఓకే. సమ్వేర్ హియర్ మర్కరీలో వచ్చింది. 6th లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు. మూన్ దశాలు. ఓకే. ఇక్కడ డివోర్స్ వచ్చింది. కొంతమంది అనుకోవచ్చు మూన్ 4th హౌస్లో ఉన్నాడు కదా, సూపర్గా ఉంది, ఏం ప్రాబ్లం అని. మూన్ కి మూల త్రికోణం వృషభంలో ఉంది. ఓకే. సెకండ్ లార్డ్ దశ నడుస్తున్నట్టు లెక్క. ఓకే, అది మర్చిపోకూడదు. ఓకే. సెకండ్ లార్డ్ నడుస్తున్న దశ. ఇవేమి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే. కారణం ఏంటంటే వీటి మీద నేను కొన్ని వందల గంటలు ఎగ్జాంపుల్స్ ఇచ్చి చేశాను. మీకు రాలేదు, మరి నేనేం చేయలేదు. వచ్చి ఉండాలి. 6th 8th కాంబినేషన్. 6th హౌస్ మర్కరీ లార్డ్షిప్ వచ్చింది. 8th పొజిషన్లో ఉన్నాడు. అందరికీ ఇచ్చాను, ప్రిపేర్ అవ్వమన్నాను, మీరు అవ్వలేదు, నా తప్పు కాదు. ఓకే. చూస్తాను సార్. చేసావు, వెరీ గుడ్. 8th లార్డ్ బుధుడే, ఆ 2 సార్లు కూడా 8th లార్డ్ బుధుడే వచ్చారు సార్. కొంచెం 88. సూపర్, వెరీ గుడ్. ఓకే. D10 చూడండి.
ఓకే, ఎలాగ ఓపెన్ చేసాం కాబట్టి క్విక్ లుక్ D10 చూడండి. సిమిలర్లీ శుక్రుడు అంటే మనం లాస్ట్ టైం కరీనా కపూర్ ఖాన్ది చూసాము. శుక్రుడు ఇంట్లో గురువు రాహు. ఓకే, ఇతను చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఇతను ప్రొడ్యూసర్ అయ్యాడు, ఇతను సినిమాలు తీసుకున్నాడు, కొన్ని హిట్లు తెచ్చుకున్నాడు, కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఓకే, రకరకాల భాషల్లో యాక్ట్ చేశాడు. రైట్, విభిన్న భాషల్లో యాక్ట్ చేశాడు. ఒకటి రెండు కాదు, ఐ థింక్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశాడు, ప్లస్ హిందీలో యాక్ట్ చేశాడు, ఇంగ్లీష్లో కూడా యాక్ట్ చేసినట్టున్నాడు. చాలా ఉంది వ్యవహారం. అన్ని చేయగలడు అని నిలబెట్టింది మాత్రం ఈ టైం ఇతనికి, ఈ శని మహర్దశ. ఓకే, జన్మానికి వచ్చేస్తాను. ఓకే, బేసిక్స్ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయాయి. దాని తర్వాత మర్కరీ దశ వచ్చింది. మర్కరీలో చూడండి, మర్కరీ ఎక్కడుందో చూడండి. మర్కరీ చిత్ర అంటే పర్ఫార్మర్. రైట్, చిత్ర ఏం చూపిస్తుంది? పర్ఫార్మర్స్ని, ఆర్టిస్టుల్ని చూపిస్తుంది. కాబట్టి ఈ దశ రావడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కమల్ హాసన్ కూడా చాలా గ్రో అయ్యాడు. స్వాతి ముత్యము సినిమాలు అన్నీ ఇక్కడే వచ్చాయి, ఈ టైంలోనే వచ్చాయి. ఆ డాన్స్ సినిమా సాగర సంగమము అవన్నీ ఇక్కడే వచ్చాయి. అక్కడ సాగర్, ఏక్ దూజేకి లియే అవన్నీ ఇదే టైం ఫ్రేమ్లో వచ్చాయి. మర్కరీ రాగానే చాలా పెద్ద ఇది వచ్చింది. మర్కరీలో రిజల్ట్స్ ఏమి ఇంటర్చేంజ్ కావు. రైట్, మర్కరీలో ఏ రిజల్ట్ ఉంటే అదే రిజల్ట్ వస్తుంది. మీరు అనుకోవచ్చు, మరి అదేంటి 8th హౌస్లో ఉంది కదా లగ్నాత్తు, మరి ఇతనికి ఎందుకు హాస్పిటలైజేషన్ వచ్చి లేదు, ఇతనికి ఎందుకు ఇబ్బందులు వచ్చి లేదు అని. లగ్న లార్డ్ ఇంపార్టెంట్. లగ్న లార్డ్ నుంచి 4th హౌస్లో ఉన్నాడు. ఓకే, కంఫర్ట్స్లోకి వెళ్తోంది లైఫ్, కంఫర్ట్స్లోకి వెళ్తోంది, ఇంప్రూవ్మెంట్లోకి వెళ్తోంది. దాని తర్వాత లేకపోతే ఒకటే సుఖంలోకి వెళ్తోంది, లేకపోతే కష్టంలోకి వెళ్తోంది, కానీ ఇంక్రీజ్ అవుతూ వస్తోంది. రైట్, 3 and 8 పరివర్తన కూడా ఉంది సార్. 3 and 8 పరివర్తన కూడా ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. 3rd హౌస్ 8th హౌస్ పరివర్తన, ఎస్పెషలీ ముఖ్యంగా ఈ బుధ కుజుల పరివర్తన, ఇది అఫైర్స్ని అన్ఫ్రూట్ఫుల్ అఫైర్స్ అంటారు కదా, అంటే ఫలితం కాని అఫైర్స్ని ఎక్కువ చూపిస్తుంది. ఓకే, అంటే అదే సార్, మెర్క్యూరీలోనే మ్యారేజ్ అయింది, మెర్క్యూరీ ఐ మీన్ డివోర్స్ అయింది, అక్కడే మళ్ళీ నెక్స్ట్ అఫైర్ స్టార్ట్ అవ్వడం. సో ఇవన్నీ 8th to 8th 3rd ఇవన్నీ బాగా రిలేట్ అవుతున్నాయి సార్ ఈ దశలో. అవునమ్మా, అవును. 11th హౌస్ యాక్చువల్గా 11th లార్డ్. అప్పుడు మీరు కుజుడున్న చోటు నుంచి తీసుకోండి, మర్కరీ పరిపాలిస్తున్న చోటు నుంచి తీసుకుంటే 11th లార్డ్ మార్స్ అవుతున్నాడు. 11th లార్డ్ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. సో అలా కూడా చెక్ చేయొచ్చు. బుధుడు దశ నడుస్తుంది, బుధుడు పరిపాలిస్తున్న ఇళ్ల నుంచి కూడా చెక్ చేసుకుని చూడొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ ఇలాగ పరివర్తన ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఈ బుధుడిని ఇక్కడ వేసుకుంటాను, కుజుడిని ఇక్కడ వేసుకుంటాను, మార్చుకొని వేసుకుని అప్పుడు అక్కడున్న దాన్ని లగ్నంగా తీసుకుంటాను. తీసుకుని 11వ ఇంటి అధిపతి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు. మరి సో 11వ ఇంటి అధిపతి ఏం చూపిస్తుంది? ప్రియ సఖి అని తెలుసుకున్నాం. సో ఎవరో ఒకళ్ళు దీంట్లోకి రావడము, అది మళ్ళీ D1 నుంచి 8th హౌస్లో ఉంది కాబట్టి ఆ కనెక్షన్స్లో మళ్ళీ పోతూ ఉండడం. ఓకే, ఓకే, ఇంకా రిజల్ట్స్ నేను అంశపాదాలన్నీ చేస్తున్నప్పుడు చాలా మంది అడిగిన దానికి ఇక్కడ పెడుతున్నాను రిజల్ట్. ఒకటి, ఈ థీమ్ ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే, లగ్నం నుంచి ఎస్టాబ్లిష్ చేయండి ఫస్ట్. తర్వాత దశానాథుడిని D1లో అనుకుని, దశానాథుడు D1లో ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, D1లో ఎక్కడున్నాడు? మర్కరీ తులలో ఉన్నాడు. రైట్, ఇప్పుడు D9లో ఎక్కడికి వచ్చాడు? వృశ్చికానికి వచ్చాడు. దేనికి కనెక్ట్ అవుతాడో? సప్తమానికి కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకు? సప్తమం కూడా కుజుడు పాలించే చోటు కాబట్టి. రైట్, కుజుడు పాలిస్తున్న రెండు చోట్లని కలపండి, ద్వితీయ సప్తమాలు. మళ్ళీ ఏం చూపిస్తుంది? మళ్ళా పర్ఫార్మెన్స్, మళ్ళా డబ్బు సంపాదన. పర్ఫామ్ చేయడము, డబ్బు సంపాదించడము, లేదా డబ్బు పోగొట్టుకోవడం. 2nd హౌస్ అంటే సంపాదన ఒకటే కాదు, పోగొట్టుకోవడం కూడా కావచ్చు. ఓకే, ఏది సూపర్ హౌస్ కాదు, ఏది బ్యాడ్ హౌస్ కాదు. ఓకే, అలాగే 2nd హౌస్ 7th హౌస్ ఏం చూపిస్తుంది? బాగా మాట్లాడి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చూపిస్తుంది, రిలేషన్షిప్ ఎండింగ్ కూడా చూపిస్తుంది. సప్తమాత్తు ద్వితీయం, సప్తమాత్తు అష్టమం ద్వితీయం. రిలేషన్షిప్స్ ఎండ్ అవ్వడం కూడా చూపించవచ్చు, లేదా మారుతున్న రిలేషన్షిప్స్ చూపించవచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్యలోనున్న రిలేషన్షిప్స్ అది కూడా చూపించవచ్చు. ఓకే,
సో బేసిక్ థీమ్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది? ఇంద్ర అగ్నియోర్ విశాఖే, ఇంద్రుడికి అగ్నికి అతిపెద్ద చెడ్డ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. అగ్ని ఏం చేశాడు? సప్త ఋషుల భార్యల్ని మోహించాడు. ఇంద్రుడు ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మోహించాడు. ఓకే, అందుకే ఇంద్రుడికి సహస్ర యోని, మొత్తం ఒళ్ళల్లా యోనులు వచ్చేయాలనుకున్నారు, దాన్ని సహస్రాక్షిగా మార్చారు పేరు. రైట్. సో ఇంద్రాగ్ని అంటే అందరికీ ఇది ఉంటుందని కాదు సుమా. ఓకే, డాన్స్ చేయొద్దు. ఎప్పుడైతే కనిపిస్తున్న గ్రహము వస్తున్న దశ తృతీయానికి సప్తమానికి కనెక్ట్ అయి ఉన్నది, అలాగే శుక్ర సంబంధమైన గ్రహమై ఉండాలి. ఒకటే శుక్రుడు అవ్వాలి, లేదా శుక్రుడిని నీచపరుస్తున్న గ్రహం అయి ఉండాలి, శుక్రుడిని ఉచ్చపరుస్తున్న గ్రహం అయి ఉండాలి. గురువుని సూపర్ గ్రహంగా తీసుకోవద్దు. గురువు కూడా మంచి రిలేషన్షిప్స్ని ఇవ్వగలడు. ఓకే, దేన్ని పక్షపాత బుద్ధితో చూడొద్దు. ఓకే, అవి ఒక్కొక్కటిగా చెయ్యండి. మీరు ఇప్పుడు మీ దగ్గర హోరోస్కోప్స్ ఉండాలి, మీరు చెయ్యాలి. రిలేషన్షిప్స్ అవి ఎలాగొస్తున్నాయని వాటి గురించి చర్చ అట్లా చెయ్యాలి అని అనుకుంటే మన ఐ థింక్ ప్రైవేట్ వీడియోస్ అలాంటివి ఏవో చేయాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, అందరూ చూసి కామెంట్లు చేసే వాటిల్లో పెట్టదలుచుకోవట్లేదు. ఇదే చాలా ఎక్కువ. ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఎక్కడ ప్రైవేట్ డొమైన్లో లేదు. చెప్తున్న వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మరి కోర్సుల్లో కూడా నేనైతే వింశోత్రి నాకైతే ఎవరు కోర్సులో నేర్పించలేదు. ఓకే ప్రకాష్, నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటి అంటే, ఎక్కడైతే D9లోని గ్రహము ప్లేస్ అయి ఉందో అక్కడ ఏ గ్రహం ఉచ్చ పొందుతోంది, అవి బలాన్ని సంతరించుకుంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈ విషయంలో ఏమైందంటే, ఒక దశ ఈ శని దశ నడుస్తున్నప్పుడు మనం రవిని తీసుకున్నాం. రవి మేషంలో ఉన్నాడు. రవి మేషంలో ఉన్న చోట ఎవరు ఉచ్చ పొందుతారు? రవే ఉచ్చ పొందుతాడు. ఎవరు బలాన్ని సంతరించుకుంటారు? ఎలా రాసాము? చెక్ లార్డ్ ఆఫ్ విచ్ హౌసెస్ ఆఫ్ D1 exalt here. Okay, they strength, courage or domination, or native's life changes for accommodating that relative's elevation. ఇప్పుడు D1 తీసుకొని D1లోని రవి ఏం పరిపాలిస్తున్నాడో చూస్తారు. రైట్, D1 తీసుకొని రవి ఏం పరిపాలిస్తున్నాడు? 11వ ఇల్లు పరిపాలిస్తున్నాడు. 11వ ఇల్లు పెద్ద అన్నయ్య, పెద్దక్క, మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి లగ్నంలో రవి ఉన్నది. అదే చేంజ్ అక్కడ అకామిడేట్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసము ఆ దశ మొదలైంది. ఆ దశ అలా సాగుతూ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళందరూ కూడా యాక్టర్స్గా ఉన్నారు. కమల్ హాసన్కి ఏమంత గొప్ప పేరు లేదు 1973-74 దాకా. ఐ థింక్ ఆ తర్వాతనే అతనికి పేరు బాగా రావడం మొదలుపెట్టింది. అంటే ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా ఉంది, దాని తర్వాత పేరు రావడం మొదలుపెట్టింది తరువాత దశలోననే చెప్పాలి. ఓకే, సో ఇది కనెక్ట్ అయితే D9 లగ్నానికి, ఎప్పుడైతే D9 లగ్నానికి 1, 4, 7, 10లో ఉందో, అంటే D9 లగ్నాత్తు కేంద్రాల్లో ఉందో, ఆ గ్రహము అతన్ని ఫిజికల్గా ఎక్కువ ఒకటి ఇబ్బంది పెట్టగలదు, రైట్, లేదు డబ్బు సంపాదనకి తోడ్పడగలదు. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే అతనికి ఏదో జబ్బు వచ్చేసి పడుకుంటూ పోతాడని కాదు అర్థము. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి ప్రాబ్లం వచ్చినా సరే ఇతనికి ఏదో చేయవలసిన బాధో లేకపోతే అగచితమో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, కనుక అది, లేదా ఒక చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు? దాంట్లో 100 మంది పిల్లల్ని పెట్టుకున్నాడు అనుకుందాం. వాళ్ళందరిలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఇతనికి ఏదో వస్తూ ఉంటుంది. సో ఇతను ఆ సేవలో ఉన్నాడు. ఓకే, సేవా దృక్పథం ఉన్న వాళ్ళకు కూడా మీకు కనిపిస్తుంది ఈ కనెక్షన్స్లో. ఓకే, లేదా ఫిజికల్గా కొంతమంది చూడండి అబ్యూజ్ అవి అనుభవిస్తారు లైఫ్లో. ఓకే, ఫిజికల్ అబ్యూజ్ అవి చూస్తారు. వాళ్ళకు కూడా మీకు ఈ 1, 4, 7, 10 హౌసెస్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఏదో నానా కష్టాలు పడి వస్తారు. సవితల్లి పెంచింది, ఎప్పుడు సినిమా కష్టాలు అంటాం కదా, ఏవే అంట్లు తోము అంటే అంట్లు తోముతూ కూర్చోవడం. కానీ పెద్ద సెలబ్రిటీ అయిన తర్వాత ఎప్పుడు
ఓకే, లేకపోతే ఫిజికల్ అబ్యూజ్ ఏదో అనుభవించింది, అంతకంటే నేను విడమర్చి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ప్రతి వాళ్ళకి. ఓకే, అటువంటివి మీకు D9 లగ్నం నుంచి కనిపించవచ్చు. అవే మీకు దాని తర్వాతి రోజుల్లో అవి డబ్బు తీసుకొచ్చే వాటిగా కూడా మారవచ్చు మనిషికి. ఓకే, లేదా డబ్బు పోగొట్టుకోవడానికి కూడా పనిచేస్తాయి. ఎప్పుడు అవి ఏమంటారు, తామసిక గ్రహాలకి బాగా కనెక్ట్ అయి ఉండి మనిషి ఏ పని చేయకుండా లేజినెస్ వైపుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, అలాగే ఏ గ్రహము ఇక్కడ ఇబ్బంది నీచ పడుతున్నది అన్న దాన్ని బట్టి కూడా ఫలితాన్ని తీసుకోండి. వాళ్ళు స్ట్రెంగ్త్ పోగొట్టుకుంటారు, లేదా వాళ్ళు ధైర్యాన్ని పోగొట్టుకుంటారు, లేదా వాళ్ళు డామినేట్ చెయ్యబడతారు. ఓకే, అది ప్రతిసారి కనిపిస్తుందని చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రహము సూర్యుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా కనిపిస్తోంది. వేరేజ్ ఇక్కడ మీకు శని నీచలో లేడు ఆ రాశిలో, అయినా సరే అక్కడ ఆ విషయం ఉంటుంది. ఏం కనిపిస్తోంది అక్కడ మీకు? రాశి చక్రాన్ని బట్టి చతుర్థ పంచమాధిపతి అవుతున్నాడు శని. ఓకే, చతుర్థ పంచమాధిపతి ఇక్కడ రవి ఉన్న చోట నీచ పడుతున్నాడు, అంతే తెలుసుకుంటున్నాం మనం. సో 4th 5th లార్డ్ డౌన్ అవుతున్నాడు. ఏం డౌన్ అవుతుంది? ఎడ్యుకేషన్. 4th లార్డ్ 5th లార్డ్ ఏంటి? ఎడ్యుకేషన్. సో చదువు తక్కువ ఉంటుంది, చదువు సన్నగిల్లుతుంది దశలో, రైట్? మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మదర్ డామినేట్ అయిపోతుంది ఇంట్లో, అందరూ ఆవిడ మీదే పడిపోతున్నారు, అందరూ ఆవిడని డామినేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. ఇంకా ఏం తెలుసుకుంటారు? సాటర్న్ నుంచి ఎలా ఉందో ప్లేస్మెంట్ చూస్తారు, రైట్? సాటర్న్ నుంచి ప్లేస్మెంట్ ఎలా ఉంది? 2nd హౌస్లో ఉంది. సో డామినేషన్ మాత్రమే ఉంది, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, రైట్? ఇందాక ఎలా తెలుసుకున్నాం హెల్త్ ఇష్యూస్ గురించి? 8th 12th వాటిల్లో ఉన్నప్పుడు మాత్రము హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకుంటున్నాం, రైట్? అవన్నీ కలిపి యూజ్ చేయవలసి ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి, అడగండి. సరే, తను దేవుడిని నమ్మడు కదండి, దేని గట్టిగా చెప్పాలి, ఏంటో వినిపించాలి. దేవుణ్ణి నమ్మడండి, ఇది ఎలా చూడాలి ఇది? ఓ, దేవుణ్ణి తనని తాను ఎక్కువ నమ్ముతాడు కదా. 3rd house రాహు. దేవుణ్ణి ఎవరు నమ్మరు? తన మీద తనకి ఎక్కువ నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రము నమ్మరు. సో ఫస్ట్ థింగ్, దేవుణ్ణి నమ్మని వాడు, దేవుడు అంటే ఎవరు? ఆదిత్యుల్ని నమ్మని వాడు శుక్రుడు, రైట్? నేనే దేవుణ్ణి అనుకునేవాడు శుక్రుడు. సో లగ్నాధిపతి శుక్రుడై ఉన్నాడు, శుక్రుడు సూర్యుడి ఇంట్లో ఉన్నాడు, ఇది కూడా దేవుణ్ణి నమ్మకపోవచ్చు. ఓకే, అది కాక తృతీయ సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడు లగ్నంలో, నేను ఏథియిజం మీద వీడియో ఒకటి చేస్తాను. ఓకే, ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి దాంట్ నుంచి. ఎందుకంటే తనని తాను ఎక్కువ నమ్మేవాడు దేవుణ్ణి నమ్మడం, రైట్? వాళ్ళకి దేవుడితో పని ఉండదు. నా శ్రమ దానికి ఫలితం వచ్చి తీరుతుంది, నేను శ్రమిస్తున్నాను, నాకు ఫలితం వస్తుంది, తప్పేం కాదు. దేవుణ్ణి నమ్మకపోవడం మన హిందూయిజంలో ఏమీ తప్పు కాదు. తనని తాను నమ్మకపోతేనే ఎక్కువ ప్రాబ్లం. సరే, ఇంతకు ముందు సెజిటేరియస్ కి రిలేషన్ లేకపోయినా కూడా అట్లా ఉంటుంది అని అట్లా అంటే చెప్పారు ఎట్లా? కదా. ధనస్సుకి సంబంధం లేకపోయినా రిలీజియస్ ఇది ఆ నమ్మకాలు ఉండవు అన్నట్టుగా. ధనస్సు మరి రిలీజియన్, 9వ ఇల్లు రిలీజియన్, 9th హౌస్ రిలీజియన్, 9th హౌస్ పాడవ్వాలి. ఓకే సార్, ఇక్కడ D9 బాగా తెలుస్తోంది సార్. D1 లో బాగా తెలుస్తోందండి. D1 లో 3rd house రాహు ఉన్నాడు. సో 9th హౌస్ లో కేతు ఉన్నాడు. ఇది నమ్మకపోవడానికి అవకాశాలు ఎక్కువనే. D1 లో మర్కరీ రూలింగ్ ఉంది 9th హౌస్ లో. గురువు రూల్ చేస్తున్నాడు, దేవుణ్ణి విపరీతంగా గుడ్డి నమ్మకాల్లో నమ్మగలడు. ఓకే, మర్కరీ రూల్ చేస్తున్నాడు, చూస్తేనే నమ్మగలడు. దేవుడు కనిపిస్తాడండి నీ దగ్గరకు వచ్చి, అందరికీ కనిపిస్తాడా? కనిపిస్తే తప్ప నమ్మనం. కాబట్టి ఎథియిజం. ఓకే, ఇంకా చాలా నవాంశం నుంచి కూడా చాలా రకాలుగా చూడవచ్చు, అందుకే ఒక కంప్లీట్ క్లాస్ పడుతుంది. ఇప్పుడు సనాతన ధర్మము రాజేష్, సనాతన ధర్మం ప్రాబ్లమ్, దాన్ని బ్రేక్ చేయాలి ఎడ్యుకేషన్, ఇలాంటి కామెంట్స్ చేయడానికి అగేన్స్ట్ అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు, తిప్పి ఒకటే క్వశ్చన్, సేమ్ థింగ్.
సార్ అది బాగా తెలుస్తుంది సార్. మీరు చెప్పిన రాహు వీడియోలో థర్డ్ హౌస్ రాహు, నైన్త్ హౌస్ కేతు ఒకటి, యా, అండ్ జూపిటర్ ప్లేస్మెంట్ ఒకటి, ఇవన్నీ మీ వీడియోస్లో ఇవి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇవి ఉన్నాయి. ఓకే, అదేంటో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. అదే సార్, రాహువు థర్డ్ హౌస్ లో ఉంటే సో సెల్ఫ్ ఎఫర్ట్, వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. జూపిటర్ దేవుడు లేడు అన్నాం, బట్ దేవుడు లేడు అంటారు కానీ తను ఆయన ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తే సెల్ఫ్ ఎఫర్ట్ అనే ఎక్కువగా కనపడుతుంది. ఓకే ఓకే, గుడ్. సార్ ఇప్పుడు పొలిటికల్ గా సక్సెస్ అవ్వకపోవడానికి అంటే అట్లీస్ట్ ఎలక్షన్స్ లో రాజ్యసభ మెంబర్ అయ్యారు కానీ పొలిటికల్ గా పవర్ ఏం రాలేదు, దానికి ఏమైనా చూడొచ్చా సార్? ఎలా చూస్తాం? T10 చూడాలి సార్. ఓకే, చూడండి. D10 లో సూర్యుడి దశ నడుస్తుంది, పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసింది అంతా. రైట్. సన్ మూన్ దశలో రాజ్యసభ మెంబర్ అయ్యారు, సో గవర్నమెంట్ లో సన్ మూన్ కనెక్షన్స్ అది వర్క్ అవుతుంది. కానీ ఎలక్షన్స్ లో ఎందుకు ఓడిపోయారు అన్నది. ఎలక్షన్స్ లో గెలవడానికి ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? క్లాస్ చేసాం మనం దీని మీద. ఒక అబ్బాయి జాతకం అది చూసాం. ఫస్ట్ లార్డ్ ఫోర్త్ హౌస్ అంటే పబ్లిక్ గెలవడానికి నీళ్ళు. ఓకే, పబ్లిక్. ఓకే, పబ్లిక్. ఫస్ట్ లార్డ్ ఫోర్త్ హౌస్ పబ్లిక్ లైఫ్. ఓకే, ఫస్ట్ లార్డ్ ఫోర్త్ హౌస్ పబ్లిక్ లైఫ్. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అవుతాడని చెప్పలేము, సోషల్ వర్కర్ అవ్వచ్చు. ఓకే, లేదా నలుగురి పంటి కింద పడ్డవాడు అంటే అతని గురించి మాట్లాడుకుంటున్నారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఫోర్త్ హౌస్, లగ్నంలో ఫోర్త్ హౌస్, అతను చేసే పని గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. కానీ అన్ని రాసుల్లో కాదు. ఒక్క పబ్లిక్ లైఫ్ ఎప్పుడు ఉంటుంది? లియోలోని, క్యాన్సర్లోని, సింహము, కర్కాటకం. అప్పుడు జనరల్ పబ్లిక్ మాట్లాడుకుంటారు. అదేంటి మనం చెప్పుకున్నాం పొలిటికల్ పవర్ కోసం. అయిపోయింది ఆ రోజు క్లాసు, ఆ రోజుతోనే స్వాహా. పొలిటికల్ పవర్ ఫిఫ్త్ హౌస్ D10లో. ఓకే, పొలిటికల్ పవర్ ఫిఫ్త్ హౌస్ D10లో. డిస్పోజబుల్ పవర్, నీ చేతిలో పొలిటికల్ పవర్ ఉండాలి, డిస్పోజబుల్ ఉండాలి. ఓకే, రవి ఇంపార్టెంట్ పొలిటికల్ పవర్కి. రైట్. మర్కరీ ఫిఫ్త్ లార్డ్ ఎలా ఉన్నాడు? మరణకారకంలో ఉన్నాడు. రవి మరణకారకంలో ఉన్నాడు. రైట్. సెకండ్ అండ్ ఫిఫ్త్ హౌసెస్ లార్డ్ మరణకారకము, సన్ మరణకారకంలో ఉన్నాడు. సో ఇక్కడ పొజిషన్ కష్టం. రైట్. పవర్ రావడము, పొజిషన్ రావడము, యాక్సెప్టెన్స్ రావడము అంత ఈజీ కాదు. వెరాజ్ సినిమాలో పొజిషన్కి పవర్కి చాలా బాగుంది, ఎందుకంటే సెవెంత్ హౌస్ కాబట్టి. మనం కిందటి వారం కూడా చెప్పుకున్నాం, ఫిఫ్త్ లార్డ్ సెవెంత్ హౌస్, నైన్త్ లార్డ్ సెవెంత్ హౌస్. ఓకే, ఫిఫ్త్ సెవెంత్ లార్డ్స్ నైన్త్ హౌస్, ఇలాంటివి ఉన్నాయి. డెఫినెట్గా మీకు సినిమాలు అతనివి చూడగలుగుతారు. రైట్. పొలిటికల్ పవర్ కావాలి, ఫిఫ్త్ ఎయిత్ కనెక్షన్. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఏంటి? ఇవాళ నీ దగ్గర పొలిటికల్ పవర్ ఉంది, రేపు మరొకటి దగ్గర పొలిటికల్ పవర్ ఉంటుంది. సో ఫిఫ్త్ ఎయిత్ కనెక్షన్ లగ్నాల వాడు కూడా బాగా ప్లేస్ అయ్యి ఉండాలి, దానికి తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే నిలబడితే, నేను మాట్లాడితే నా గురించి ఓట్లు పడాలి. రైట్. అంత పబ్లిక్ లైఫ్ అది ఉన్నట్టు కనిపిస్తుంది కానీ పొలిటికల్ లైఫ్ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. ఓకే, తెలియదు. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? అంటే ఉచ్చలు నీచలు ఏదన్నా చార్ట్ లో కొంచెమన్నా పనిచేస్తాయంటే అది D10 లో కొంచెం వరకు అన్నారు కదా సార్. ఇప్పుడు సన్ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి పొలిటికల్ పవర్ అయితే లేదు కానీ రాజ్యసభ మెంబర్ అయితే అవ్వగలిగారు అని చెప్పొచ్చా సార్? అవును, అవును. ఓకే. కానీ జనాదరణ లేదు పొలిటీషియన్గా. ఎక్కడుంది? లేదు. సెలబ్రిటీగా ఉంది జనాదరణ. చాలా మంది ఇప్పటికీ బట్టలు చింపుకుంటారు కమల్ హాసన్ అంటే కదా, కోసుకుంటారు. యాజ్ అన్ యాక్టర్ చాలా పేరు ఉంది, పొలిటీషియన్గా ఏం పెద్దగా లేదు.
యాక్చువల్గా ఓకే భిన్నంగా ఉంది. పొలిటీషియన్గా ఇతను పనికిరాడు అనే ఉద్దేశాలు చాలా మందికి ఉన్నాయి. యాక్టర్గా చాలా బ్రహ్మాండమైన వాడు, ఎందుకంటే అతి మేధావి ఇబ్బంది అతి మేధావులతో. మన వాళ్ళు ఎవరు అతి మేధావులు పెట్టుకోరు. ఎక్స్ట్రీమిస్ట్ ఎక్స్ట్రీమ్ ఐడియాస్ ఉన్నాయి. ఎవరిని పొగడలేడు ఇతను. ఓకే, అది 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 మీకు నవాంశలోని లగ్నంలో సింహంలో ఉండడం. వేరే వాళ్ళు ఎవరిని పొగడలేడు. కారణం ఏంటంటే అతనికి ఇంకా ఎక్కువ తెలుసు అనే నమ్మకం మీద అతను ఉన్నాడు. రైట్. జూపిటర్ కాంబినేషన్ కూడా ఉంది నవాంశాలు. రాహు రెట్రోగ్రేడ్ వీనస్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. వీనస్ అంత స్ట్రాంగ్ గా వీనస్ ఉంది, రాహు జూపిటర్. సో డెఫినెట్ గా మీకు అది కూడా ధర్మాన్ని చూపిస్తుంది. ఓకే, జూపిటర్, రాహు, వీనస్. ఇతను ఫాలో అయ్యే ధర్మం మనకు అర్థం కాదు. ఓకే, అర్థమైందా? ఇది ఏమీ అర్థం అవ్వలేదా ఇవాళ చెప్పింది? అర్థమైంది సార్. కొంచెం ఓకే, 2-3 సార్లు వింటే ఇంకా కొంచెం. ఇది ఎక్కడైనా ప్రైవేట్ వీడియోగా అప్లోడ్ చేయగలరా ఇంకొకసారి వినాలంటే, లేకపోతే ఇది కొంచెం ఓపెన్ గానే అప్లోడ్ కన్ఫ్యూజన్? చేస్తాను. ఇది ఓపెనే అప్లోడ్ చేస్తాను. దీని తర్వాత ఓ సంగతి ఆలోచిస్తున్నాను ఇంకా. ఓకే, ఓ ఓకే ఇది ఓపెన్ గానే ఓకే అప్లోడ్ చేస్తాను. ఇందులో ఏం దాచుకోవడానికి ఏం లేదు. ఇందులో ఓకే ఇందులో ఎవరిని ఏమీ అనలేదు. ఒకసారి లగ్నం గురించి మార్చమన్నారు కదా ఇందాక, అది ఒకసారి చెప్తారా? ఏంటది? అదే అంటే హెల్త్ గురించి లగ్నాన్ని నవాంశలో ఎలా అదే చూడాలి అక్కడికే అనేది. వస్తున్నాను. ఓకే, ఇంకా క్వశ్చన్స్ ఏం లేవంటే 2-3 విషయాలని అదొకటి నేర్పిస్తాం. సరే, ఇది నేర్పిస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, నవాంశలోని గ్రహము సాత్విక రాశిలో ఉందా, రాజసిక రాశిలో ఉందా, తామసిక రాశిలో ఉందా చూడండి. ఓకే, సాత్విక రాశుల్లో, రాజసిక రాశుల్లో ఉన్నప్పుడు జీవితము ప్లెయిన్గా వెళ్ళిపోతుంది, సింపుల్గా. ఓకే, పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఏం లేవు. సాత్విక రాశుల్లో ఉన్నాయి పెద్ద పెద్ద సర్ప్రైజ్లు, పెద్ద పెద్ద ఈవెంట్లు ఏం లేవు. తామసిక రాశులు అందరికీ తెలిసే ఉంటుంది. కుజుడు పాలించేది, శని పాలించేవి 4 రాశులు ఉన్నాయి తామసికాలు. బుధ, శుక్రుడు పాలించేవి రాజసికాలు. మిగిలిన 3 గ్రహాలు రవి, చంద్ర, గురువులు పాలించేవి సాత్వికాలు. ఓకే, ఇవి సాత్విక, రాజసిక, తామసికులు. రాజసికాల్లో ఉన్నాయి మనిషి డబ్బు గురించి ప్రయత్నం చేయడము, డబ్బు గురించి పైకి వెళ్ళడము, డబ్బు గురించి కిందకు రావడము, వాటి గురించి, అవి రాజసికాలు. సాత్వికాల్లో సత్వగుణం పెంచుకోవడానికి, మంచికి చెడుకి వాటికి సంబంధించినవి. కానీ ఇందులో ఉంటే డబ్బు వస్తుంది, అందులో ఉంటే డబ్బు ఎందుకంటే జనాలందరికీ క్వశ్చన్ ఏముంటుంది అంటే, నాకు వచ్చే సంవత్సరంలో డబ్బు వస్తుందా, డబ్బు పోతుందా, ఇది తప్ప ఇంకో క్వశ్చన్ లేదు. దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ వీటిల్లో నుంచి చెప్పలేము. ఓకే, ఒకటి ఏం చెప్పచ్చు అంటే, మీకు డబ్బు వస్తున్న పరిస్థితి ఉందనుకోండి, సాత్విక రాశుల్లో ఉంది, పెద్దగా శ్రమ చెయ్యక్కర్లేకుండా డబ్బు రాగలదు. డబ్బు పోయేదే ఉంది, అప్పుడు మీకు సాత్విక రాశుల్లో ఉంది, పెద్దగా శ్రమ చేయక్కర్లేకుండా చాలా సులువుగా డబ్బు పోతూ ఉంటుంది, ఏం కష్టం లేదు. ఓకే, రాజసిక రాశులు ఏంటి అంటే పరిశ్రమ ఎక్కువ చేస్తాయి. నేను ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని ఆ ప్రయాసలో డబ్బు బాగా సంపాదించవచ్చు, అదే ప్రయాసలో డబ్బు పోగొట్టుకుంటూనే ఉండవచ్చు. తామసిక రాశుల్లో బాగా ఎక్కువ కష్టపడి పని చేయవలసి ఉంటుంది. సర్ప్రైజ్లు ఉంటూ ఉంటాయి లైఫ్లోనే. టక్కుని ఉద్యోగం లేచిపోవడం, దానికి బ్యాకప్ ఏమి లేకపోవడము, లేకపోతే టక్కుని ఎవరి నుంచో దూరం వెళ్ళిపోవడము. అక్వేరియస్, కుంభరాశి గురించి చాలా మనం నేర్చుకున్నాం. ఓకే ఓకే అలాగే కేంద్రాలు చూడండి. ఫస్ట్ హౌస్ ధర్మ త్రికోణము, 10th హౌస్ అర్థ త్రికోణము, 7th హౌస్ కామ త్రికోణము, 4th హౌస్ మోక్ష త్రికోణం. ఇది ఫస్ట్ హౌస్, 10th హౌస్, 7th హౌస్, 4th హౌస్. రైట్. కోణాల నుంచి ఏం కనిపిస్తుంది? పిల్లలు, ఫాలోవర్స్, తండ్రి, లినియేజ్ ట్రైన్ అంటాం కదా, లినియేజ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా కోణాల నుంచి లినియేజ్ చూడొచ్చు. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అంటాం కదా, మన కోణాలు, మన తండ్రి, మన పిల్లలు, మనవే కనిపిస్తాం. మనమే మళ్ళీ తిరిగి వేరే వేరే రూపాల్లో మనకు మనం కనిపిస్తున్నట్టు. ఓకే, మిగిలిపోయినవి ఇవి. ఈ షట్రిపూల్ అంటాం కదా, ఈ షట్రిపూల్. 2వ ఇల్లు కామము షట్రిపూల్లోది, 3వ ఇల్లు క్రోధము, 6వ ఇల్లు లోభము,
8వ ఇల్లు మోహము, 11వ ఇల్లు మదము, 12వ ఇల్లు మత్సరము. వీటిలో నుంచి చెడు ఫలితాలు వస్తాయి అన్నది కాదు అర్థము. ఓకే, నవాంశ లగ్నాత్తు ఈ చోట్ల ఉన్నప్పుడు ప్రయాణం ఇలాగ ఉండబోతోంది. ఆ దశలోని ప్రయాణము ఎలాగుంది, మార్గం ఎలా ఉంది మనిషిది అంటే వీటితో ఉన్నది. 2వ ఇంట్లో ఉన్నది అంటే కామముతో ఉన్నది, అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా నాకు అదొకటి ప్రయత్నం చేస్తున్నానండి ఆ చోట, ఆ ప్రాజెక్ట్ వచ్చిందంటే చాలండి సెటిల్ అయిపోతాను అంటాడు అనమాట. ఇప్పుడు మీకు దశానాథుడుకి ఈ 2వ సంబంధం వచ్చింది అని అంటే ఓకే. 2. 3వ ఇల్లు క్రోధంతో ఉండడం అంటే ఎవరి మీదనో పగ తీర్చుకోవాలి, అందుకు నేను పర్ఫామ్ చెయ్యాలి, వాడిని వెళ్ళి కొట్టేస్తాడని కాదు. 3వ ఇల్లు క్రోధం, పగ తీర్చుకోవాలి లేదా వాళ్ళకి చూపించాలి నేను ఇది చేయగలను, అందుకని ఇనిషియేట్ పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటాడు, పెద్ద పెద్ద ఇనిషియేషన్స్ చేస్తాడు లైఫ్లో. లోభము, నాకు పెద్ద గోల్ ఉంది ఒక 10 సంవత్సరాల తర్వాత, కాబట్టి నేను ఇప్పుడు కొంత డబ్బు దాచాలి. ఓకే, నాకు పెద్ద గోల్, 10 ఏళ్ళ తర్వాత నాకు పెద్ద ఖర్చు రాబోతుంది, మా అబ్బాయిని ఇంజనీరింగ్కి అమెరికా పంపించాలి. ఓకే, కాబట్టి నేను ఈ 8 ఏళ్ళునే పెద్దగా ఖర్చు పెట్టను, కొంచెం తక్కువ ఖర్చు పెడతాను. ఓకే, ఇది మార్గం. ఓకే, ఇవన్నీ మార్గాలను చూపిస్తాయి. నవాంశ లగ్నాత్తు దశానాథుడు ఎక్కడున్నాడు అన్నదాన్ని బట్టి మార్గం ఉంటుంది తప్ప రిజల్ట్ ఉండదు. రిజల్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది? రాశితుల్య నవాంశ నుంచి రిజల్ట్ ఉంటుంది. నవాంశ లగ్నాత్తు ఉన్న చోటు నుంచి ఏముంటుంది? మార్గం ఉంటుంది. ఓకే, ఇప్పుడు లోభం చూపించావు, చాలా సంతోషం, కానీ ఆదాయం ఉంటే కదా లోభత్వాన్ని చూపించి దాచి నువ్వు 10 ఏళ్ల తర్వాతకు వాడగలవు. ఆదాయమే లేచిపోయింది అనుకో, అదేలా తెలుస్తుంది? రాశితుల్య నవాంశ నుంచి తెలుస్తుంది. రిజల్ట్ ఏం రాబోతోంది? రాశితుల్యాన్ని వాడతావు. మార్గం ఎలా ఉంది, ఇతని ప్రవర్తన ఎలా ఉంది ఆ దశ నడుస్తున్నప్పుడు. ఎందుకంటే 200 కోట్లు బ్యాంకులో ఉన్నాయి, అయినా లోభత్వం చూపించవచ్చు. లోభత్వం తప్పు కాదండో. ఇప్పుడు మీకు 10 సంవత్సరాల తర్వాత నీకేదో ఖర్చు ఉంది, ఇవాళ నువ్వు జాగ్రత్త పడకపోతే రేపు ఉదయం నీకు డబ్బులు ఎలా వస్తాయి, ఎవరిస్తారు? అప్పుడు అడుగు తింటాయంటే కుదరదు కదా. కనుక ఇవాళ నుంచి దాచుకోవడం ఇంపార్టెంట్. అందుకు లోభత్వాన్ని సడన్ గా చూపించడం మొదలు పెట్టచ్చు మనిషి. ఓకే, మోహత్వం. మోహం ఏంటంటే ఇది రాదని తెలుసు, ఇది అవ్వదని తెలుసు, అయినా దాని మీద మోహంతో ఉండడం. ఓకే, తెలివి తక్కువ అని అంటాం కదా, మోహము. మదం ఏంటంటే బాగా మదం ఎక్కున్నావు. ఓకే, ఒకటి గర్వము అని అనొచ్చు, లేదా ఎవరి దగ్గర చెయ్యి చాపలేకపోవచ్చు. పాజిటివ్ సైడ్ తీసుకుంటే అలాంటప్పుడు మదం చాలా మంచిది నన్ను అడిగితే. ఇవన్నీ కూడా వీటన్నిటికీ పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము. ఓకే, వీటన్నిటికీ పాజిటివ్. మోహం ఉందనుకోండి, పట్టు వదలకుండా విడిచిపెట్టకుండా ప్రయత్నం చేసి సాధించుకొని రాగలడు. ఎందుకంటే దాని మీద మోహం ఉంది, అది నేను వదిలిపెట్టను, ఎలాగైనా సరే దాన్ని సాధిస్తాను, కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తాను. ఇది అష్టమంలో ఉంది. 11వ ఇంట్లో ఉన్నది మదంతో ఉన్నది, అంటే నేను చేయి చాచను. ఓకే, నేను రాజుని. రైట్, 11వ ఇల్లు చూడండి, మేషం నుంచి 11వ ఇల్లు అది రాజునే చూపిస్తుంది, తుల నుంచి 11వ ఇల్లు అది రాజునే చూపిస్తుంది. 2 ఇళ్ళు జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది, 2 రాజుల్ని చూపిస్తాయి. ఏం చూపిస్తా? నేను చీప్గా ఉండలేను, 10 మంది ముందుకెళ్ళి నేను చీప్ పనులు చేయలేను, గొప్ప పనులే చేయగలను. రైట్, అహంకారంతో ఉంటాను, ఎందుకంటే నేను గొప్పవాడిని కాబట్టి నాకు తెలుసు, అందుకు నేను అహంకారంతో ఉన్నాను. నీకు నచ్చిందా నాతో ఉండు, లేకపోతే పక్కకు పో. రైట్, మత్సరము అంటే ఎన్వి అంటాం కదా, జెలసీ అంటాము, పక్క వాళ్ళని చూసి అసూయ. ఓకే, అసూయ, మత్సరము. అసూయలోంచి కొన్ని పుడతాయి మంచి పనులు కూడా. వాడంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, వాడి మీద అసూయ కోసము నేను గట్టి ప్రయత్నం చేసి ఎలాగైనా సరే వాడి పొజిషన్కి వెళ్ళాలి. దీన్ని మంచిగా కూడా వాడుకోవచ్చు. ఓకే, మత్సరంతో ఉంది ప్రయాణం అంతా. ఆ దశలోని ప్రయాణం ఎలా ఉంది, మనిషి ఏమనుభవిస్తున్నాడు? ఎందుకంటే వింశోత్తరి దశ చంద్రుడి నుంచి మొదలవుతుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అది తీసుకుంటారు. చంద్రుడు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు, శని మహర్దశ అన్నారు కదా. బుధుడు నక్షత్రంలో ఉన్నాడు, బుధ మహర్దశ అన్నారు. ఎందుకని? ఇది ఆత్మకి సంబంధించిన విషయం కానే కాదు, మనస్సుకి సంబంధించిన విషయం చంద్రుడు కదా. 200 కోట్ల అప్పు ఉండొచ్చు, హాయిగా గుర్రు పెట్టి పడుకునేవాడు అయి ఉండొచ్చు. 20,000 అప్పు ఉండొచ్చు, మరుసటి రోజు ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అయి ఉండొచ్చు. ఎందుకంటే మనస్సు అది ఎంత తట్టుకుంటుందో మనస్సుకే తెలుసు. మనస్సు బట్టి మారుతూ ఉంటుంది. మనిషికి మనసు మారుతుంది కదా, దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రయాణము
అన్నది మనస్సు చెబుతూ ఉంటుంది. ఈ టైంలో ప్రయాణం ఇలా ఉండబోతోంది అని. మరి అలాంటప్పుడు చంద్రుడి నుంచి అన్ని చూడొచ్చు కదా, అక్కర్లేదు. నీకు రిజల్ట్ లగ్నం నుంచి వస్తుంది. ఓకే, అలా డిజైన్ చేయబడింది మొత్తం వ్యవహారం అంతా. రైట్. ఇప్పుడు ఏమైనా ఉందా ఎవరికైనా క్వశ్చన్? సార్ అంతర్దశలు అయితే ఎలా చేయాలి సార్? ఇవి దశల అంతర్దశకి ఇంకా టైం పడుతుంది. ఇంకో క్లాస్ తీసుకోవాలి. దశ బాగా అర్థమైందా? ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది సార్, బాగా నిజమే. నేను ఇంకా చదవాలి. 20 నిమిషాల్లో అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, సార్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్, తక్కువ చెప్తే మ్యాటర్. ఓకే. రాహుకేతువులు రాహుకేతులు దశలో అయినప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తే అది బాగుంటుంది. ఇప్పుడు చెప్పింది రాహు దశే కదా నాయన, ఫస్ట్ చెప్పింది అదే. క్లాస్ మొదటి నుంచి లేవా? నేను ఒక సార్. అవును సార్. మరి మొదటి నుంచి లేకపోతే నేనేం చేయను? క్లాసులు ఫ్రీగా చెప్పి క్లాస్కి వచ్చి వినవయ్యా అంటే వినకుండా నువ్వు క్వశ్చన్ అడిగితే ఎలాగా? చెప్పాను రాహుకేతుల గురించి, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఫీల్ అవ్వద్దు, చదవవలసి ఉంటుంది, చదవకపోతే అవ్వదు. ఓకే సార్. అయిపోయిందా? క్వశ్చన్స్ ఏం లేవా ఎవరికి? సార్ ఇది సార్ రెండో లగ్నం పాయింట్ గురించి జస్ట్ చెప్తారా? రాజేష్, ఈ రెండో పాయింట్, ఈ లగ్నం ఏ రాశి అయినా కానీ 16 డిగ్రీస్లో ఉంటే ఆ ఇంచుమించు 16కి +or-1 డిగ్రీలో ఏ రాశిలో ప్లానెట్ ఉన్నా అది ఎక్స్చేంజ్లో పాల్గొనదు. అంతేనా సార్? ఎక్స్చేంజ్లో పాల్గొనదు. ఓకే. అది ఎక్స్చేంజ్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే అది లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను మారను అని అదే ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏం చేస్తారంటే 1-2 ఫలితాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కాంటాక్ట్ చేసినా మీకు ముందు దశ మీకు తెలుస్తుంది, దాని తర్వాత దశ తెలుస్తుంది. కన్ఫ్యూజన్ ఉంది, ముందు దశ చూడండి, తర్వాత దశ చూడండి, ఎలా ఉందో చూడండి. దాన్ని బట్టి ఈ దశలో నేను ఎక్స్చేంజ్ వాడాలా అక్కర్లేదా అలా కూడా డిసైడ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక 40 ఏళ్ల వ్యక్తికి విషయం తెలుసుకోవాలి. ఓకే, సో ముందు దశ ఎలా ఉంది, తర్వాత దశ ఎలా ఉంది, రెండుని బట్టి ఈ దశ ఎలా ఉంటుందో కూడా డిసైడ్ చేయవచ్చు. ఓకే, కన్ఫ్యూజన్ ఉంది, మారుతోందా లేదా, ఎక్స్చేంజ్ అవుతోందా లేదా, పట్టు దొరకడం లేదు. ఇంకో పద్ధతి ఏంటి అంటే 1-2 ఫలితాలు ఇవి వచ్చాయా అని అడగడం. ఓకే, ఇటువైపు వెళుతోంది అంటే ఇంకా అదే దశలో అదే అవుతోంది, దాన్ని పట్టుకోవడమే, దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడం. అప్పుడు ఇంక మోసం చేయదు మిమ్మల్ని. అర్థమైందా? నేను ఒక కాన్సెప్ట్ విన్నానండి. ఐ డోంట్ నో ఎంతవరకు అది ట్రూ అని. జనరల్‌గా దశలు మొదలైనప్పుడు ఆఫ్టర్ 30 సపోజ్ ఒక వ్యక్తికి గురుదశ నడుస్తుంది. నవాంశలో గురువు ఎక్కడుందో చూసి దాన్ని బట్టి రిజల్ట్ చెప్పాలి. అంటే ఇప్పటిదాకా నేను నవాంశలో చెప్పింది అదే కదమ్మా. అంటే ప్రతి దశని అలాగే తీసుకోవాలా? అంటే ఆల్ దశస్ అప్పుడు ప్రతి మరి దశకి నవాంశలోని మాత్రమే ఫలితం చెప్పగలరు. D1 చూసి దశా ఫలితము చెప్పలేరు. ఓకే. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఓకే. అంటే ఏమి మీరు బై బర్త్ చెప్పాలన్నా అని చెప్తున్నారు. అమ్మా, బై బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి. అవును, ఇప్పుడు నేను చెప్పింది పుట్టినప్పటి నుంచే. మొదటి నేను ఎగ్జాంపుల్ అడుగుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ చేసాము, నవాంశ చూసాము. 84లో పుట్టిన అమ్మాయికి 85 దశ 85లో వచ్చిన దశ చూసాము. అంటే పుట్టినప్పటి నుంచి వచ్చినట్టే కదా. కమల్ హాసన్కి 3వ సంవత్సరం నుంచి దశ చూసాము, అంటే పుట్టినప్పటి నుంచి చూసినట్టే కదా. నాకు అర్థం లేదు పుట్టినప్పటి నుంచి అంటే. నేను విన్న కాన్సెప్ట్ వేరండి. నేను విన్న కాన్సెప్ట్‌లో వాళ్ళు ఏం చెప్పారంటే 30 ఇయర్స్ వరకు D1 చూడాలి. లేదా మ్యారేజ్ అయ్యే వరకు D1 చూడాలి. మ్యారేజ్ తర్వాత నవాంశ తీసుకోవాలి. అది నేను అంటే 30 ఇయర్స్ వరకు నవాంశ పనిచేయదు అనేవాళ్ళు చెప్పారు. ఓకే, గుడ్. అప్పటిదాకా చార్ట్ క్రియేట్ అవ్వదు. అలా అని అనట్లేదు వాళ్ళు. అప్పటిదాకా D1లో పొజిషన్స్ తప్పమ్మా, ఎక్కువ మ్యాటర్ అవుతాయి. తప్పు కాన్సెప్ట్. ఓకే, అలా పనిచేయదు, ఓహ్! అలా రాదు ఓకే. రిజల్ట్. యాహ్! ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ.
సార్ లగ్నం గురించి ఒకసారి చెప్తా అన్నారు. ఏడు చెప్పాలి, మళ్ళీ అడుగు. అదే లగ్నాధిపతి నవాంశలో ఆరోగ్యం గురించి చూసుకోవడానికి జస్ట్ చెప్పి ఆపారు. ఓ, ఎవరు ఏదో క్వశ్చన్ అడిగారు, చెప్పలేదా? చెప్పలేదండి. అంటే నైన్త్ లార్డ్ గురించి చెప్పారు, తండ్రి గురించి. లగ్నాధిపతి ఇది చెప్పలేదు. ఇలా నైన్త్ లార్డు, లగ్న లార్డు, తల్లికి ఫోర్త్ లార్డు, అన్నయ్యకి థర్డ్ లార్డు, తమ్ముడికి థర్డ్ లార్డు. స్నేహితుల గురించి తెలుసుకోవాలి 11వ అధిపతి, అబ్బాయి గురించి తెలుసుకోవాలి 5వ వాడు. ఏం చెప్పలేదు. మీ మేనమా గురించి తెలుసుకోవాలి 6వ ఇంటి వాడు. చెప్పానే. చెప్పారు. అంటే ఒకసారి లగ్నాధిపతి గురించి ఎక్స్ప్లెయిన్ మళ్ళీ ఒకసారి చేస్తారని అడిగింది. ఓకే సార్. ఇల్లు తీసుకోండి, అధిపతి తీసుకోండి, D1 నుంచి, రెండిటి నుంచి చూడండి. రెండిటి నుంచి మంచి పొజిషన్స్లో లేదు, ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఆ దశలో. దానికి తగ్గ పరిహారాలు చేసుకోవచ్చు ముందుగా తెలిస్తే, లేదా ప్రిపేర్డ్గా ఉండొచ్చు. ఓకే. సార్, ఈ రూల్ నెంబర్ 5లో రాశి తుల్య నవాంశ కాన్సెప్ట్ కవర్ అంటే చాలా మంది జనరల్లీ ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సన్ కమల్ హాసన్ చార్ట్ లో D1 లో ఉన్న ప్లేస్ నుంచి ఎన్ని హౌసెస్ మూవ్ అయింది, 7 ప్లేసెస్ మూవ్ అయింది కాబట్టి 7th హౌస్ రిజల్ట్స్ కూడా వస్తాయని ఒక రూల్ లాగా చెప్పేస్తారు కదా సార్. అది అలా అలా అది ఏమన్నా అసలు మనం కూడా వ్యాలిడ్? అదేగా చెప్పాం. ఓకే, రూల్ నెంబర్ 6లో అదే చెప్పుకున్నాం. ఓకే, అదేగా మనం చెప్పాం, కాదని నేను అనలేదు. 7 హౌసెస్ మూవ్ అవుతాయి, 7th నవాంశ. ఓకే, ఒకటి కాలరాత్రి నవాంశ, అది కూడా మనకు apply అవుతుంది. ఓకే, అక్కడి నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ 3 చేసాక మిగిలినవి చేయండి. ఆ తర్వాత ఇంకా మీకు ఆటోమేటిక్గా డిసైఫర్ అయిపోతాయి రిజల్ట్స్. ఏమీ కష్టం ఉండదు, టకటకటక వచ్చేస్తాయి రిజల్ట్స్. గాట్ ఇట్ సార్. సరే, ఇక్కడ మనకి లగ్న నక్షత్రం ఇన్వాల్వ్ కాదా సార్ థీమ్ లో? లగ్న నక్షత్రము అంటే దశలాడ్ గురించి చూసేటప్పుడు అంటే ఇంకొక కాన్సెప్ట్ ఉంది యాక్చువల్గా, నవతార స్కీమ్ ఉంది. నవతార గురించి కూడా చెప్పచ్చు. ఒక రకంగా ఏంటి అంటే D1 చార్ట్ తీసుకొని నవతార స్కీమ్ అప్లై చేయొచ్చు. చంద్రుడి యొక్క నక్షత్రం తీసుకొని, చంద్రుడి యొక్క నక్షత్రం ఏముందో తీసుకొని, దశానాథుడి యొక్క నక్షత్రం ఏముందో తీసుకొని, ఆ రెండిటికి తారాబలం చెక్ చేయడం. తారాబలం తెలుసుగా ఎలా చెక్ చేస్తారో, 1 నుంచి 9 దాకా స్టార్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆడ్ స్టార్స్ అన్ని మంచివి కావు, ఈవెన్ అన్ని మంచివి, 9th తప్ప. 9th ఎలాగో మంచిది. ఓకే, లేదా జన్మతార అంటారు, సంపత్తార అంటారు, ప్రత్యక్ష అంటారు, క్షేమ అంటారు. ఓకే, ఇవి తెలుసుకొని ఉండడం. 1, 3, 5, 7 స్టార్స్ మంచివి కావు, 2, 4, 6, 8, 9 మంచివి, 1 పార్షియల్లీ మంచిది, పార్షియల్లీ చెడ్డది అని అంటారు. వాటిలో ఎక్కువ ట్రబుల్సమ్ నక్షత్రం, ఎక్కువ ఇబ్బంది పెట్టేది 7వ నక్షత్రము, అలాగే 5వ నక్షత్రం ఎక్కువ ఇబ్బంది పెడతాయనే ఉద్దేశంలో కొందరు ఉన్నారు. అలాగే 2వ నక్షత్రం సంపత్ నక్షత్రం కాబట్టి అందులో డబ్బులు వస్తాయి అని. ఇలాంటివి కూడా చేయొచ్చు, కానీ ఇవి చేస్తున్నప్పుడు ఈ పైన ఉన్నవన్నీ వదిలిపెట్టేసి అది ఒకటి పట్టుకుంటే డాన్స్ చేయకూడదు. ఓకే, అలా రాదు ఫలితం, అక్కడి నుంచి రాకపోవచ్చు. ఓకే, ఇది ఒకళ్ళిద్దరు చేశారు, యూట్యూబ్లో ఉన్నాయి. తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు, ఇంగ్లీష్లోనో హిందీలోనో నేను చూశాను ఒకళ్ళిద్దరు చెప్పడం. తెలుగులో ఉందో లేదో నేను ఇక్కడ వినలేదు. చాలామంది ఏంటో వింశోత్తరి దశ అని రాశారు, కానీ ఇక్కడ ఫలితం ఇవ్వలేదు. వింశోత్తరి దశ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అదే కొట్టిన పిండే మళ్ళీ మరోసారి కొట్టి చూపించారు. ఓకే, ఇది ఎవరన్నా ఆక్షేపించడం గురించి కాదు, ఎందుకంటే ఎక్కడ రిజల్ట్స్ గురించి ఎవరు డిస్కస్ చేయలేదు. దీనివల్లనే చాలా మంది వేదిక జ్యోతిష్యం వదిలేసి వింశోత్తరిగా పనిచేయట్లేదు, ఎలాగ రిజల్ట్ చెప్పాలి అని వదిలిపెట్టేస్తున్నారు. నక్షత్ర థీమ్ తీసుకోండి, నక్షత్ర థీమ్ తీసుకుంటే 99% రిజల్ట్ అక్కడి నుంచే వచ్చేస్తుంది. మీరు నవాంశకి వెళ్లే ముందే మీకు ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ అయి ఉంటుంది, ఆ ఫ్రేమ్ వర్క్ లోనే ఉండాలి, అది దాటి వెళ్ళిపోకూడదు. అది బౌండరీ, ఆ బౌండరీ దాటి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. దాంట్లో వచ్చే చెడు మంచి అన్ని హౌసెస్కి ఏం మంచి వస్తుంది, ఏం చెడు వస్తుంది అన్నీ ఇచ్చాను. అవి శుభ్రంగా చదువుకొని దాన్ని బట్టి మీరు గట్టిగా నక్షత్రాలని బాగా బట్టి పడితే వస్తుంది.
నీళ్ళు ఇంకా ఉందా ఫాలోఅప్ క్వశ్చన్? ఆహా, లేదండి. వింశోత్తరి దశ గురించి చెప్పినప్పుడు అది యూట్యూబ్ లో వాటిలో ఇన్ని రకాల కోరిలేషన్స్ ఎవరు మాట్లాడలేదు. అసలు ఏమైనా రిజల్ట్ ఇచ్చారా ఎక్కడైనా? ఆ రిజల్ట్ కూడా ఇవ్వలేదు. పలానా ఎవరు రిజల్ట్ హౌస్ లో ఇవ్వలేదు, అందుకే పలానా నేను లార్డ్, చెక్ చేశాను చాలా చోట్ల. రిజల్ట్ అయితే సెవెంత్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ అలాగే ఒకళ్ళిద్దరు విస్టీ లార్సన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకటి రెండు ఇచ్చాడు, అతను కూడా పూర్తిగా టచ్ చేయలేదు. మిగిలిన వాళ్ళు ఎవరు రిజల్ట్ గురించి మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. నువ్వు చూసావా నీల్, మీరు చూసారా? అదే అదే చెప్తున్నాను, రిజల్ట్ ఎవరు మాట్లాడలేదు. ఎంసేపు మాట్లాడినా సెవెంత్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ అని, ఫస్ట్ లార్డ్ సిక్స్త్ హౌస్ అలాగే మాట్లాడారు తప్పితే ఇన్ని రకాల నవాంశ నవదుర్గలు నక్షత్ర తీము అసలు ఎవరు మాట్లాడలేదు. వీటిలో ఇక్కడ ఈ నేను మూడింట్లోనే విన్నమాట. ఇంచుమించుగా మనకి ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత మీరు నవాంశకి వెళ్తారు. ఎక్కువగా ఎవరైనా దేని గురించి టెన్షన్ పడతారో, ఇబ్బందులు ఎవరికి ఉన్నాయని, ఆ ఇబ్బందుల్ని ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, సో అందుకే ఒక 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 టైంలో బాగున్నది, మరో టైంలో బాగోలేనిది దశ వల్ల మారుతూ ఉంటుంది. దశ అన్నిటికంటే ఇంపార్టెంట్. దశ చేయడం రావట్లేదు అని అంటే జ్యోతిష్యం నేర్చుకుని దశ లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఫలితం రాకపోవచ్చు. చాలాసార్లు గొప్ప గొప్ప రాజయోగాలు ఉంటాయి, ఫలితం రావట్లేదు. ఎందుకు అంటే అసలు దశ రావట్లేదు, అందుకు ఫలితం రావడం లేదు. సార్ ఇంకొకటి, ప్రోగ్రెషన్ స్టార్ట్ చేసి వదిలేసారు సార్. ప్రోగ్రెషన్ ఏంటి అంటే ఫస్ట్ హౌస్ ఫస్ట్ ఇయర్ 0 to 1 years ఫస్ట్ హౌస్, సెకండ్ 1 to 2 years, 2 to 3 years అలాగా 12 ఏళ్ల వరకు 12 గళ్ళు, 13వ ఏడు 14వ ఏడు అలాగా 12 ఏళ్ళు అలాగ మార్చుకుంటూ వెళ్ళొచ్చు ఈ లగ్నాన్ని. 1 yearకి ఒకసారి ప్రోగ్రెస్ చేసుకుంటూ ప్లానెట్స్ని చూసుకోవడం. ఓకే, అదే లగ్నాన్ని నవాంశలో కూడా అప్లై చేసి చూసుకోవచ్చు. ఇది ప్రోగ్రెస్డ్ లగ్నగా వాడుకోవచ్చు. రాశితుల్యంగా దాన్ని వాడుకొని కూడా మీరు రిజల్ట్ తెచ్చుకోవచ్చు. అదొక పద్ధతి, అలా కూడా కొందరు చేస్తున్నారు. ఏదో ఒకటి పక్కన బ్యాకప్ ఉండాలి వింశోత్తరికి. కొందరు యోగిని దశ చేస్తారు. నేపాల్ లేకపోతే నార్త్ ఇండియా, బీహార్ పైన ఉన్న ఏరియా అంతా యోగిని వాడతారు. బాగుంటుంది, అది కూడా ఉంది నాకు ఉద్దేశం యోగిని కూడా నేర్పించాలని. మోస్ట్లీ ఆలోచిస్తాను, అన్నిటినీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఇష్టం లేదు. ఓకే, కారణాలు ఎందుకంటే క్లమ్జీగా ఉంటుంది, దాన్ని పట్టుకొని ప్రయత్నపూర్వకంగా చేయడానికి వాటికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. సార్ యోగిని దశలు కూడా మూడు నక్షత్రం నుంచే క్యాల్కులేట్ అంటే ఉదు దశల్లోకే ఇచ్చాడు అతను. యోగిని కూడా ఇక్కడ కేటగరైజ్ చేసాడు చూడండి. నక్షత్ర దశలు, రాశి దశలు, అదర్ దశలు అని ఇచ్చాడు. నక్షత్ర దశల్లోని యోగిని దశ ఇచ్చాడు. ఓకే, వింశోత్తరి, అష్టోత్తరి, కాలచక్ర, యోగిని, ద్విసప్తి సమ, షత్రింశ, ద్వాదశోత్తరి, చతుర్థి సీమ, శతాబ్దిక, షోడశోత్తరి, పంచోత్తరి, షష్ఠి ఆయని. ఓకే, ఇవన్నీ కూడా మీకు పరాశర మహర్షి మెన్షన్ చేసిన దశలే ఇవన్నీ నక్షత్రాల మీద ఉన్నవి. అలాగే రాశి దశల్లోని నారాయణ, ఓకే, లగ్నాంశక, పాదనాథాంశ, సుదశ, దృగ్దశ, లగ్న కేంద్రాది దశ, ఆత్మకారక కేంద్రాది రాశి దశ, త్రికోణ దశ, చరదశ, ఓకే, యోగార్ధ దశ, పర్యాయ దశ, శూలదశ, నిర్యాణ శూలదశ, ఇవన్నీ రాశి దశ. ఓకే, ఇంత ఉంది. దీని తర్వాత మిగిలిన దశలు కొన్ని ఉన్నాయి. మూల దశ, నైసర్గిక దశ. ఓకే, నైసర్గిక దశ ఇతను ఇచ్చాడు, అంటే 1 year మూన్ అని, ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఓకే మార్స్ అని, దాని తర్వాత మర్కరీ, దాని తర్వాత వీనస్, ఇవి కూడా బాగా పనిచేస్తాయి. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకొని దీని నుంచి కూడా ఫలితం తెచ్చుకోవచ్చు. ఇది కూడా వీలైతే ఎప్పుడైనా నేర్పిస్తాం. ఒక క్వశ్చన్ ఉందండి. సారీ, నాకంటే ఇంకా నేను ఇప్పుడిప్పుడే వింటున్నాను కాబట్టి పూర్తిగా పట్టుకోలేదు కాన్సెప్ట్స్ ఇంకా. ఓకే, ఒక డౌట్ ఏంటంటే, సపోజ్ ఎవరికైనా వీనస్ దశ నడుస్తుంది, ఒకవేళ ఆ వీనస్ 2వ ఇంట్లో, అది వృశ్చికం కానీ కుంభం కానీ అయితే కనుక, అంటే ఏ ప్లానెట్ అయినా వృశ్చికం కానీ కుంభం కానీ అయ్యి
అవి ఒక చోట అంటే D1 లో కొంత ఆ, దుస్థానాలు ఉండటము లేదా D9 లో ఇలా ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వృశ్చికం నుంచి టార్చర్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ ఇది అమ్మాయి జాతకం అయితే హస్బెండ్ నుంచి టార్చర్, లేదా హస్బెండ్ ని అమ్మాయి టార్చర్ చేస్తోంది. ఆ, ఒకవేళ బ- కుంభం అయితే డివోర్స్ ఉండొచ్చు, లేకపోతే మొత్తం అందరినీ వదిలేసి యుఎస్ వెళ్ళిపోవడం, యూకే వెళ్ళిపోవడం. ఓకే, అవి కనిపించవచ్చు. ఓ ఓకే. కుంభము లాస్ ని చూపిస్తుంది, స్కార్పియో వృశ్చికము టార్చర్ ని చూపిస్తుంది లేదా ఇబ్బందిని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మూన్ స్కార్పియోలో ఉన్నాడు, మదర్ టార్చర్ అనుభవించింది, తండ్రి చాలా ఇబ్బందులు పెట్టాడు, మదర్ టార్చర్ అనుభవించింది. లేదా హస్బెండ్ కి ఒంట్లో బాగాలేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో, మదర్ మూన్ చూపిస్తుంది, మూన్ స్కార్పియోలో ఉంది. కానీ వీక్ కనెక్షన్స్ D1 D9 వాడాలి. ఉత్తగా స్కార్పియోలో మూన్ వేసుకొని అదొక్కటి చూసి మదర్ టార్చర్ అనుభవిస్తుంది, లేకపోతే వీనస్ ఒకటి నవాంశలోని వేసుకుని ఓకే భర్త వదిలిపెట్టేస్తాడు, అంత స్పీడ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు అంటే పప్పు సాంబారు కూర అన్నీ ఒకేసారి కలుపుకొని కాలందులో వేసినట్టు అవుతుంది. అంత క్విక్ అంటే డెసిషన్స్ తీసుకోవద్దు. లేదండి, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు చెప్పింది కొంతవరకు నాకు రిలేట్ అవుతుంది, అందుకే అడుగుతున్నాను. అంటే వన్ ఆఫ్ ద హారోస్కోప్స్ ఇదే కాంబినేషన్ చూసాను. వీనస్ దశ రాకముందే చాలా డిఫరెన్సెస్ హస్బెండ్ తో, అంటే షీఈస్ ఫేసింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ యాక్చువల్గా. సో అందుకే డౌట్ వచ్చింది, ఇప్పుడు దశ వస్తే ఇంకెలా ఉంటుంది అని. ఇప్పటికే ఆల్మోస్ట్ విడివిడిగా ఉంటున్నారు, ఇంకా దశ వస్తే ఇంకా ఎలా ఉంటుందా అని. సెపరేషన్ పెరుగుతుంది, దానికి తగ్గ రెమెడీ చెయ్యాలి. ఆహా, అంటే ఓకే, అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ సెపరేషన్ పెరుగుతుంది. ఫిజికల్ ఆర్ మెంటల్ సెపరేషన్, లేకపోతే ఒక్కొక్కసారి బ్రహ్మచర్య యోగాలు పాటిస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. రైట్. ఓ ఓకే అండి, అర్థమైందండి. థ్యాంక్ యూ. చాలైతే ఎవరికి క్వశ్చన్ లేదు, ఆపేద్దాం. లాస్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ కాదు, అంటే ఇప్పుడు చాలా క్లోజ్ కంజంక్షన్ లో ఇప్పుడు ఏదైనా రెండు ప్లానెట్స్ ఉండి అవి ఎక్స్చేంజ్ కూడా అవుతూ అలా కాంప్లికేటెడ్ గా చార్ట్ ఉంటే అది ఇంకా మనం మీరు చెప్పినట్టు హిట్ అండ్ ట్రైల్ గా ముందు దశ తర్వాత దశ చూసుకోవడమే తప్ప ఇలా ఏబిసి స్టెప్స్ అన్నట్టు ఏమీ ఉండదు కదా సార్. అంటే అంటే కంజంక్ట్ క్లోజ్. 99.99 వీటిలో ఒదిగిపోతాయి. ఓకే, వీటిలోకి వచ్చేస్తాయి 99.9. దాని తర్వాత మీరు మీ తెలివి వాడవలసి ఉంటుంది. ఓకే, మీరు ఎంత హ్యాండ్స్ ఆన్ ఉన్నారు అన్న దాన్ని బట్టి మీకు అది యోగిని అది ఏమంటారు యోగమాయ వదులుతుందా లేకపోతే మిమ్మల్ని ఆపుతుందా ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆవిడ ఆపి చూస్తుంది, ఆ తర్వాత విడిచిపెట్టేస్తుంది. ఇంకా కష్టం అవుతుంది, మరో దశ ఎలాగో నేర్చుకుంటారు కాబట్టి దాని నుంచి కొంత ఐడియా వస్తుంది. లేదా ఒకటి రెండు ఫలితాలు అడిగి తెలుసుకుంటారు, ఏంటయింది ఈ టైంలో ఏమన్నా ఉందా. జనరల్గా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, అచ్చా ఇందులో ఏం రాలేదా, అచ్చా ఇక్కడ ఏం వచ్చిందా. ఓకే, దాన్ని బట్టి ఫలితం పట్టుకుంటారు. ఓకే. అండ్ ఈ వింశోత్తరి దశలో పాటుగా లేదా దీని తర్వాత మ్యారేజ్ కి చెప్పినట్టు పిల్లలకి కూడా కవర్ అవుతుందా సార్, లేదా ఈ దశలో చెప్పిన రిజల్ట్స్ బట్టే పిల్లలు సంతానం కలిగే టైమా కాదా అన్నది మేమే సప్తాంశ్ చూడాలి సార్ పిల్లలు కలగడానికి. ఓకే, సప్తాంశ్ పక్కన పెట్టుకొని వింశోత్తరి దశ చేసుకొని చేయాలి. ఓకే, చిల్డ్రన్ టైమింగ్ ఓకే, సప్తాంశ్ ఇప్పుడు దాకా మనం చేయలేదు, ఒకటి చేద్దాము. ఓకే ఓకే ఒకటి చేద్దాము. పింక్ స్లిప్స్ రావడము లే ఆఫ్స్ కి కారణము, అది వీలైతే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే అవి చేద్దాం. చాలా మంది అడుగుతున్నారు దాని మీద ఒకటి వీడియో చేయొచ్చు కదా, పింక్ స్లిప్స్ ఎప్పుడు వస్తాయని, ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు అని. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మ్యారేజ్ కి చెప్పినట్టే కాలచక్ర కూడా చెప్పారు కదా సార్, మ్యారేజ్ కి అలాగా పిల్లలది కూడా అన్ని కాలచక్రం నుంచి చూడొచ్చా సార్? చూడొచ్చు, కాలచక్రం నుంచి అన్ని చూడొచ్చు. ఓకే, అది కూడా నేర్పిస్తారు. నేర్పిస్తాం. ఓకే, నేర్పిస్తాం. నీల్ ఇది ఒక్క నిమిషం కృష్ణ గారు, ఒక్క నిమిషం. నీల్ ఏదో చెప్తున్నారు, చెప్పండి నీల్ గారు.
పింక్ పింక్ స్లిప్స్ అంటే మీరు అనేది జాబ్ ఓరియంటెడ్ పింక్ స్లిప్ అంటే అదేనండి. ఏం లేదండి, మా మా అమెరికా దేశంలో ఉద్యోగం తీసేస్తే దాన్ని పింక్ స్లిప్ అంటారు అనమాట. అమెరికా వాళ్ళ అవును సార్, దేశంలో. అది మనం డీటెయిల్ ఉమ్. డీటెయిల్ ఫాలో అవుతామా లేకపోతే 7 నుంచి కూడా చూస్తామా డీస్? ఉద్యోగం గురించి చూడాలి, నీళ్ళు ఎక్కడ చూస్తారు? డీటెయిల్ చూస్తాం అంటే మరి ఇందాక మరి మీరు క్వశ్చన్ D7 ఏముంది దానికి? మరి దానికి దీనిలో పింక్స్. మరి క్వశ్చన్ ఏముంది? ఇంకా అయిపోయింది క్వశ్చన్. కన్ఫ్యూజన్ ఏముంది? ఓకే, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు D7 గురించి మాట్లాడుతూ పింక్ స్లిప్స్ ఆహా, కూడా అడుగుతున్నారు అంటే D7 అందుకని చెల్లు, డౌట్. D10 జాబ్. ఓకే, కన్ఫ్యూజన్ ఏముంది? జాబ్. D7 లో ఓకే, జాబ్ గురించి ఏం తెలియదు. అవును. D7 లో ఏం ఓన్లీ. లేదు, ఏం లేదు. Yeah. ఓకే, కృష్ణ. సార్ ఇప్పుడు ఆ వింశోత్తరి దశ గురించి చెప్తున్నారు కదా, ఇది కోట చక్ర కూడా దీనికి అన్వయించి చెప్పొచ్చు అని ఒక ఆర్టికల్ చదివాను సార్. అది ఏమోనండి, ఒక నేను ప్లానెట్ వాడించలేదు కోట చక్రము. ఏం చెప్పారు దాంట్లో? అంటే మన ప్లానెట్ అనేది పాజిటివ్ ప్లానెట్స్ లోపలికి వస్తూ ఉంటేనేమో విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ గుడ్ అన్నారు. సో నెగిటివ్ ప్లానెట్స్ ఏం విచ్ ఆర్ చదివాను? గోయింగ్, అది చక్ర ఏమన్నా ఓపెన్ చేస్తే చెప్పగలను సార్ ఒక్కసారి. దాంట్లోనే జగన్నాథ్ హోరాల్లోనే ఉంది. ఓకే, అవును తెలుసు. ఇగో కోట చక్రం. ఎస్ సార్. సో దిస్ సన్ ఈస్ కమింగ్ టువర్డ్స్ కదా సార్, లోపలికి వస్తుంది కదా. సో విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇనాస్పీషియస్. బయటికి వెళ్ళేది ఇప్పుడు కేతు బయటికి వెళ్తుంది కదా సార్. సో ఇది నెగిటివ్ అని చెప్పేసి అని అన్నారు, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. దానికి సంబంధించి ప్రాపర్ క్లారిటీ ఆర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎక్కడ ఏం ఓకే, దొరకలేదు, సో ఇప్పుడు చూసాను. ఏంటి అంటే సో జనరలైజ్ చేస్తున్నాము. వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ రవి దశ రవి వచ్చినప్పుడు ఇనాస్పీషియస్, కేతు వచ్చినప్పుడు ఇనాస్పీషియస్, లేకపోతే ఆస్పీషియస్, వాట్ ఎవర్ వే, అంతేనా? ఇక్కడ ఈ నక్షత్ర సిరీస్ ఉంది చూడండి సార్, నక్షత్రం లోపలికి వస్తుంది పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. సో వాట్ ద ప్లానెట్ విచ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ద లోపలికి వచ్చేది ఏదైతే ఉందో, ఫోర్త్ లార్డ్ కోటస్వామి అంటారు, లోపలికి అవును, వచ్చేది ఫోర్త్ ఏదైతే లార్డ్ ఉందో జూపిటర్. ఇగో. అది ఆస్పిషియస్ అన్నారు. ఇప్పుడు అశ్విని, భరణి, కృతిక, రోహిణీలలో రవి కానీ, కేతు కానీ, లేకపోతే రాహు కానీ, సో ఇటువంటి గ్రహాలు ఉన్నప్పుడు అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ అని అన్నారు. ఓకే, గుడ్. సో ఒక దశ మంచి ఫలితం ఇస్తుంది, ఒక దశ చెడు ఫలితం ఇస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ నేను ఒప్పుకోనంట. కారణం కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక మనిషికి ఒక సమయంలో తండ్రి చనిపోయి ఉన్నాడు, అదే సమయంలో అతనికి పెద్ద ఉద్యోగం కూడా వచ్చింది. ఇది పాసిబిలిటీ ఉందా లైఫ్ లో, లేదా? ఉంది సార్. మరి అలా అయితే మీరు చెప్పిన కాన్సెప్ట్ రాంగ్ కదా. ఎస్ సార్. ఓకే, సో ఇట్ విల్ నాట్ వర్క్ ఓవర్. కరెక్ట్. కామన్ సెన్స్ సేస్ దిస్ ఇస్ రాంగ్. ఎస్ సార్. దీనికి ఏం పెద్ద పిహెచ్డీలు, ఎంఏలు ఏం చదవక్కర్లేదు. దీనికి చాలా సింపుల్. ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రి చనిపోయాడు, అతనికి పెద్ద ఉద్యోగం అదే టైంలో ఒక 5 రోజుల తేడాలో వచ్చింది. పాసిబిలిటీ ఉంది, ఖచ్చితంగా వస్తున్నాయి కూడా, అలా జరుగుతున్నాయి. కాబట్టి ఉంది సార్, D10 చూసాను అలాంటివి. చూసి, వంశోత్తరి చూసి D10 పరంగా బాగుందా లేదా, D7 పరంగా బాగుందా లేదా, D9 పరంగా బాగుందా లేదా, ఇది చూడండి. ఇలాగా మీకు రిజల్ట్ బాగా వస్తుంది. అంతేగాని ఇది ఆస్పీషియస్, ఇది మంచి గ్రహము, ఇది చెడ్డు గ్రహము, అలా ఉండదు. ఒకటే గ్రహము మంచి ఫలితము ఇస్తుంది, అదే గ్రహము చెడు ఫలితము ఇస్తుంది. ఇది నమ్మలేని వాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళని నేనేం చేయలేను. ఓకే, కామన్ సెన్స్ లేదని నేను సరిపెట్టుకోగలను అంతే. ఓకే సార్. సరే, ఈ ప్రోగ్రెషన్స్ జగన్నాథ్ హోరాలో ఉన్నాయండి సెట్టింగ్స్? ఏ పొజిషన్స్ అమ్మా? ప్రోగ్రెషన్ చూడడం సార్, లగ్న ప్రోగ్రెషన్స్. ఏం అక్కర్లేదు దీనికి ప్రోగ్రెషన్కి. మీరు తిన్నగా ఫస్ట్ 1 year 2 year మీరే వేసుకోవడమే, అంతే. ప్రోగ్రెషన్ ఎందుకు దానికి? ఆ లగ్నాన్ని సెకండ్ హౌస్ కి మార్చుకోవడం. ఫస్ట్ ఇయర్ ఇది లగ్నం, రెండో ఇయర్ ఇది లగ్నం, మూడో ఇయర్ ఇది లగ్నం, నాలుగో ఇయర్ ఇది లగ్నం అనుకోవాలి మీరు నోట్తో, అంతే. అంటే అర్థం అవుతుంది. అన్నారా? అన్నాను సార్. అంటే 12 ఏళ్లకి ఓకే, మళ్ళీ లగ్నం వచ్చేస్తుంది, 24 ఏళ్లకి మళ్ళీ సేమ్ లగ్నం, 36కి సేమ్ లగ్నం, అలాగా. అవునమ్మా.
ఒక సర్కిల్ 12 ఇయర్స్ ఇంకొక సర్కిల్ అలా వస్తుంది. సో దాన్ని అవునమ్మా, బట్టి మన ఏజ్ ని బట్టి ఏ లగ్నం చూసుకుని ప్లేస్మెంట్స్ అవును అకార్డింగ్ గా చూసుకోవాలి ప్లాన్. అవును ఓ అవును ఓకే అవును. సార్. ఉమ్. సార్ ఇప్పుడు ఈ మెథడ్, ఈ టెక్నిక్ ని నాడీ దాంట్లో జూపిటర్ ని తీసుకొని లగ్నం బదులు జూపిటర్ ప్రోగ్రెషన్ కింద తీసుకుంటున్నారు సార్. అది మనకంత అది అగచితం సేమ్ లేదు కాన్సెప్ట్. కదా, మనకంత అగచితం లేదు కదా. ఓకే సార్. ఎందుకంటే ఓకే. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే, ఏ సంవత్సరంలో పుట్టారు? 2019 ఒకళ్ళు, 2023 ఒకళ్ళు. ఓకే, 2019లో జూపిటర్ని ఇప్పుడు నేను జూపిటర్ని లగ్నంగా తీసుకొని చేయమంటారు మీరు కదా. అవును సార్. ఓకే, సో ఆ జూపిటర్ అక్కడ ఉన్నప్పుడు ఓన్లీ హైదరాబాద్లో రోజుకి ఎంతమంది పుడుతున్నారో తెలుసా? అవును అవును సార్. యా. ఓకే, వాళ్ళందరూ అలాగే ఉంటున్నారా? లేదండి. మరి ఎందుకు అపీలింగ్గా లేదని ఎందుకు చేస్తాను, నేను చేయను కదా. ఓకే. ఇప్పుడు కామన్ సెన్స్కే నిలబడినప్పుడు నేను ఎందుకు చేస్తాను అది? మనం యా ఏదైనా యా చేస్తే చేసినట్టు ఉండాలి, ఏదో చేసాం కదా అన్నట్టు ఉండరాదు కదా. అవునండి. మరి ఏదో చేసాము అనిపించుకుందామా, లేదు ఏది చేయాలో అది చేద్దాము అనిపించుకుందామా అన్నదాన్ని బట్టి రిజల్ట్ తీసుకోండి. ఓకే సార్. ఓకే సార్, వన్ క్వశ్చన్ సార్. అడగండి. సార్, ఇప్పుడు నవాంశ లగ్నం నుంచి 3వ ఇంట్లో ఉన్న గ్రహం తాలూకు దశ వచ్చినప్పుడు క్రోధ రిలేటెడ్ అన్నట్టుగా ఇప్పుడు మనం ముందు దాంట్లో నాకు అర్థమైంది. ఓకే, అదే గ్రహం నవదుర్గల ప్రకారం కూష్మాండలో పడింది. కూష్మాండం ఏంటంటే రెండు ఫలితాలు వస్తాయి. నవ్విస్తుంది, మనిషి యొక్క పొజిషన్ పెంచుతుంది ముందు. అది అది కాకుండా రాశితుల్య నవాంశ ప్రకారం అదే గ్రహం D1 లో 4వ ఇంట్లో ఉండి D9 లో 7వ ఇంట్లోకి వచ్చింది. అంటే కేంద్రం టు కేంద్రం. అది ఓవరాల్ గా అక్కడ గుడ్ రిజల్టే డామినేట్ చేస్తుంది. మనిషి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, థర్డ్ నవాంశం నుంచి 3వ ఇంట్లో ఉంది, విపరీతమైన మనిషి ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాడు. ఓకే ఓకే, అది కాకుండా అన్నిటికంటే ముందు చూడవలసింది ఏంటి అంటే దశానాథుడు యొక్క నక్షత్రం థీమ్. అది చాలా ఇంపార్టెంట్. అవునవును, అది నోటెడ్ సార్, అది నోటెడ్. ఇది అయిన తర్వాత అప్పుడు అది ప్రయత్నం అవుతోందా, అఫేర్ అవుతోందా తెలియదు. ఇప్పుడు వాడి వయస్సు బట్టి కూడా ఉంటుంది, అది అఫేర్ అవుతోందా కదా. వాడు ఏదో ఐదో క్లాస్ చదువుతున్నాడు, అఫేర్ కాదు. ఓకే, బుధుడు ఇంట్లో ఉన్నాడు, తృతీయంలో ఉన్నాడు నవాంశలో, అఫేర్ కావచ్చు. జాగ్రత్త చాలా అవసరం ఆ టైం. ఈ జాతక ప్రకారం ఏంటంటే D1 లో స్వస్థలం, D9 లో తులలో ఉన్నాడు. తులలో ఉన్నాడు. ఓకే, సో కర్కాటకం దాన్ని బట్టి అది అఫేర్ కి ఇప్పుడు పుష్యమిలో ఉంది, అఫేర్ కి దారి తీయచ్చు. రైట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో నక్షత్ర థీమ్ చాలా బాగా వర్కౌట్ అవుతోంది సార్. ఇందులో కూడా బాగా కనపడుతోంది. విశాఖ, స్వాతి, శ్రవణం, అనురాధ, ఈ 4 బాగా దశలు బట్టి ప్లస్ మామూలుగా కూడా బాగానే కనపడుతున్నాయి సార్. ఓకే సార్, ఒక లాస్ట్ పాయింట్ సార్. ఇది మనం అంశపాదాలు ఒక్కొక్క అంశ గురించి నేర్చుకున్నప్పుడు నక్షత్రం అందులో ప్రతి పాదానికి ఒక థీమ్ అని పెట్టుకున్నాం కదా సార్. D1 లో లార్డ్ D9 లో ఏ హౌసెస్ పాలిస్తున్నాడు, D9 నుంచి D1 చెప్పాను ఆ థీమ్ నేను ఇక్కడ. అది కవర్ అయిపోయింది ఇందులో సిక్స్త్ పాయింట్. ఇక్కడ కూడా చెప్పాను దశాలోడ్ థీమ్. ఓకే, అదే నేను జస్ట్ ఇక్కడ చెప్పాను. దాని తర్వాత ఏ రాశి అధిపతి కూర్చున్నాడు అవి కూడా చెప్పాను. ఓకే, గాట్ ఇట్ సార్. అన్ని జస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాను సార్, మైండ్ లో కనెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి చెప్పలేదేమో, ఇంకోటి కూడా చెక్ చేయండి. అంటే ఇందాకలే ఎవరు అడిగారు, D1 లో ఉన్న పొజిషన్ నుంచి నవాంశలో ఏ పొజిషన్కి వెళ్ళింది, 7th హౌస్కి వెళ్ళింది. సో 1-7-7 రిలేషన్షిప్. సో ఇది రిలేషన్షిప్స్ని తీసుకురాగలదు, కొత్త వాళ్ళతో పరిచయాలు తేగలదు. ఓకే, 4-10 రిలేషన్షిప్ ఉంది. అంటే 4 అంటే ఇల్లు, 10 అంటే ఉద్యోగం, ఉద్యోగం కోసం ఇల్లు మార్పు. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. లేదా ఉద్యోగంలో వచ్చిన డబ్బుతోని ఇల్లు కొనడము. ఓకే, ఇలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
పరస్పరం ఆల్సో ఒకదాని సార్ నుంచి ఒకటి ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి. ఓకే, యాడింగ్ టు దట్ నక్షత్రపాద రిజల్ట్ ఏమో షూరా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దానికి మీకు క్రోధము జాతకం చూపించుకోవాలని అనుకుంటే నాకు జాతకం చూపించుకోండి. ఓకే, నాకు ఇది నచ్చదు ఇలా లేదు సార్, చేస్తే. నేను ఒక జాతకం స్టడీ చేసిన దాంట్లో ఇలా ఉంది సార్ అంతే. ఓకే, ఏమీ అనుకోవద్దు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని. మీ ముందు ఒకటి చెప్పి వెనక ఇంకోటి చెప్పలేను నేను. ఓకే.